లాంగెస్ట్ రికార్డ్ నిద్రపోకుండా ఉన్నది గార్డనర్ అని ఒక పర్సన్ 11 డేస్ తర్వాత హీ హ్యాడ్ సైకోసిస్, హాలుసినేషన్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ సంగతి ఏంటి మ్యామ్? మరి నైట్ షిఫ్ట్ కుడ్ బి ప్రాబబుల్ కార్సినోజన్. అంటే నిద్ర లేకపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఓన్లీ నైట్ షిఫ్ట్ వర్క్ చేసే వాళ్ళకి ఇట్ కుడ్ బి క్యాన్సర్ కాజింగ్. ఉమెన్ షుడ్ హ్యావ్ మోర్ స్లీప్ దెన్ మెన్. నిద్ర ఎవరు ఎక్కువ పోతారు అంటే స్ట్రెస్ కన్నా ఎక్కువ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. దే టెన్ టు స్లీప్ లాంగర్. ఇప్పుడు ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఊరికే ట్రిగర్ అయిపోతుంటారు, బాగా కోపం వచ్చేస్తుంటుంది, అబ్యూజివ్ బిహేవియర్స్, వైఫ్స్ ని కొట్టడం, వాళ్ళకి ఎక్కువ లైట్ స్లీప్ స్టేజెస్ వస్తుంటాయి. ఇంకోటి కలలకి సంబంధించిన నిద్ర ఎక్కువ రాదు. సేమ్ థింగ్ విత్ పైలట్స్. గురక సంబంధించిన ప్రాబ్లం ఉండకూడదు. ఇఫ్ పైలట్స్ హ్యావ్ స్లీప్ ఆప్నియా దేర్ లైసెన్స్ వుడ్ బి విత్డ్రాన్. గురక పెట్టడం కూడా ఒక ప్రాబ్లమ్. గురక పెట్టడం వల్ల లంగ్స్ కి ఆక్సిజన్ చేరక వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. ఎలాంటివంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ వాళ్ళకు ఉంటుంది. అంటే గురక పెట్టడం వల్ల చనిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇమీడియట్ గా కాకపోయినా దీని వల్ల చనిపోతుంటారు. మీ గొంతును ఒకళ్ళు వచ్చి పిసికేస్తున్నారు గంటకి 30 సార్లు అంటే మార్నింగ్ లేచాక యూ డోంట్ ఫీల్ యాక్టివ్. ఒలింపిక్స్ లో ఏ టీం గెలుస్తుంది అనేది ఒక స్లీప్ డాక్టర్ కెన్ ప్రెడిక్ట్. అదేనా? దే హైర్ స్లీప్ డాక్టర్స్. లాస్ట్ నైట్ వాళ్ళ స్లీప్ ఎలా ఉంది, ఎందుకు అంటే 0.1 seconds లో అలర్ట్ గా ఉండి ఒక డెసిషన్ తీసుకుంటే ఒక గేమ్ మారిపోయి ఒకళ్ళు గెలవచ్చు. పడుకునేటప్పుడు పిల్లోని హగ్ చేసుకోవడం బెటరా, లేదు అంటే పర్సన్ ని హగ్ చేసి పడుకోవడం బెటరా? వన్ అవుట్ ఆఫ్ 3 పీపుల్కి ప్రాపర్గా స్లీప్ ఉండట్లేదని కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి. అండ్ అదేవిధంగా కొంతమంది 8 to 10 అవర్స్ పడుకున్నా కూడా మార్నింగ్ లేవగానే వాళ్ళకి ఫ్రెష్గా అనిపించదు. స్లీప్ సరిగ్గా లేకపోతే పిల్లో వల్లనో లేదు అంటే స్ట్రెస్ వల్లనో అనుకుంటాం. కానీ కాకపోతే ఈ పాడ్కాస్ట్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే లంగ్స్ అండ్ బ్రెయిన్కి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోయినా ప్రాపర్ స్లీప్ ఉండదని. సో ఇలాంటి ఎన్నో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేద్దామని మిమ్మల్ని ఇన్వైట్ చేశాం మ్యామ్. వెల్కమ్ టు అక్షయ్ పబ్బా, డాక్టర్ యశస్విని గారు. థ్యాంక్ యూ అండి. సో వాట్ ఈస్ స్లీప్ అకార్డింగ్ టు యూ? ఐ థింక్ స్లీప్ యాజ్ అ న్యాచురల్ థెరపిస్ట్ అండి. ఎవ్రీడే నైట్ స్లీప్ అనేది మన బ్రెయిన్కి, మన బాడీకి ఒక రిపేర్ లాంటి మెకానిజం. నా దగ్గర చాలామంది పేషెంట్స్ వచ్చి నాకు బలం కోసం ఒక మందు రాయమ్మా, కాల్షియం టాబ్లెట్లు రాయండి, ఇది రాయండి అని అంటే నేను అందరికీ రికమెండ్ చేసే ఒక ఈజీ పిల్ ఏంటి అంటే నిద్ర. ఓకే. నిద్ర సహజంగానే మన శరీరాన్ని రిపేర్ చేసే మెకానిజం అనమాట. ఇన్ఫ్యాక్ట్ యాంటీ ఏజింగ్ కూడా. సో స్లీప్లో మన టీలోమియర్స్ అంటారు. ఈ టీలోమియర్స్ ఎంత పొడవుగా ఉంటే మనకు అంత యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ నిద్ర లేని వాళ్ళకి ఈ టీలోమియర్ లెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మోర్ ఆఫ్ ఫాస్ట్ ఏజింగ్. సో డస్ స్లీప్ ఫిజికల్గా ఎఫెక్ట్ చేస్తుందా, లేదు అంటే మెంటల్గా ఎఫెక్ట్ చేస్తుందా? స్లీప్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్గా ఎఫెక్ట్ చేస్తుందండి. సో కమింగ్ టు ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే నిద్ర లేని వాళ్ళకి వాళ్ళ ఫుడ్ చాయిసెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో దే డిడ్ అ స్టడీ. నిద్ర బాగా ఉన్న వాళ్ళు అంటే నిద్ర అట్లీస్ట్ 8 hours పడుకున్న వాళ్ళు, అసలు లాస్ట్ నైట్ అసలు నిద్ర లేని వాళ్ళు, ఈ ఇద్దరు గ్రూప్స్కి రకరకాల ఆహార పదార్థాలు అంటే ఫుడ్స్ ఇచ్చి మీరు ఎలాంటి ఫుడ్స్ చూస్ చేసుకుంటారు అంటే నిద్ర లేని వాళ్ళు దే చూస్ జంక్, షుగర్స్, హై క్యాలరీ ఫుడ్స్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ చూస్ చేసుకున్నారు. అది నిద్ర సరిపోయిన వాళ్ళు ఒక నార్మల్ జడ్జ్మెంట్ ఏంటి అంటే ప్రోటీన్, ఫైబర్ ఇలాంటి హెల్దీ ఫుడ్స్ కూడా అంటే తీసుకున్నారు. స్లీప్ వల్ల మనం తినే ఫుడ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అవునండి. సో ఇట్ ఇస్ సెడ్ నిద్ర సరిగా పోని వాళ్ళు, నిద్ర సరిపోని వాళ్ళు దే చూస్ మోర్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాలరీస్ ఎక్కువ ఉన్నవి, షుగర్స్, డెజర్ట్స్ ఎక్కువ తింటాం. అక్కడ మన రేషనల్ జడ్జ్మెంట్ లాజిక్ పనిచేయదు. ఇట్స్ మోర్ ఆఫ్ ఎమోషనల్ ఈటింగ్. నిద్ర సరిపోని వాళ్ళకి అది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే నిద్ర సరిపోయిన వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతుంది. వెయిట్ గెయిన్ అయినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, మధుమేహం అంటారు కదా, బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరగడం, ఈవెన్చువల్గా హార్ట్లో బ్లాక్స్, స్టెంట్లు పడడం, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, ఈ రిస్క్ అంతా కూడా ఓన్లీ బికాస్ సంబడీ ఈజ్ నాట్ స్లీపింగ్ ఎనఫ్. ఓకే. ఓకే. ఒక పర్సన్కి మినిమం ఎంత స్లీప్ ఉండాలి? సో రికమెండెడ్ వచ్చేసి 7 to 8 hours ఆర్ మేబీ 7 to 9 hours ఇస్ ఆల్సో ఓకే. లెస్ దెన్ 7 hours అంటే చాలా తక్కువ అన్నట్టు లెక్క. దానివల్ల చాలా ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో ఏంటంటే నిద్ర వల్ల మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో నిద్ర లేని వాళ్ళు ఎక్కువగా ఈ యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకోటి దే ఆర్ ఎమోషనల్లీ వెరీ రియాక్టివ్. ఎలా అంటే ఈజీగా గొడవ పడడము, ఊరికే ట్రిగర్ అయిపోవడం, చాలా ఈజీగా కోపం వచ్చేయటం, తగ్గటం, ఈ మూడ్ చేంజెస్ అన్నీ కూడా నిద్ర లేని వాళ్ళకి మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓహో! ఫైన్. ఫైన్. కొంతమంది స్ట్రెస్‌లో ఉంటే ఎక్కువ పడుకుంటారు. కొంతమందికేమో స్ట్రెస్‌లో ఉంటే అసలు నిద్ర పట్టదు. లేదు ఆకలి
ఏసి తిన్నా గూడా వాళ్ళకి తొందరగా నిద్రొస్తుంది. ఇదేమన్నా వాళ్ళ మెంటల్ హెల్త్ ప్రాబ్లమా ఇది వాళ్ళకి? సో, స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే, మన బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రకరకాల సినారియోస్ ఊహిస్తూ ఉంటాము. అది సరిగ్గా జరగకపోతే ఏమవుతుంది అని. సో, ఎక్కువ థింకింగ్ చాలా ఎక్కువ థాట్స్ మనకి బెడ్ మీద వస్తే గనక అది యూజువల్లీ నిద్ర రాదు. అందుకే ఎవరైనా థాట్స్ నుంచి దూరంగా వెళ్తారు అనుకోండి నిద్రలో ఐ మీన్ నిద్రపోయే ముందు వాళ్ళకి ఈజీగా నిద్రొచ్చేస్తుంది. సో, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి అందుకే యూజువల్‌గా నిద్ర సరిగ్గా రాదు. అండ్ నిద్ర ఎవరు ఎక్కువ పోతారు అంటే స్ట్రెస్ కన్నా ఎక్కువ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు. ఓహ్! సో, సైకలాజికల్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దే టెండ్ టు స్లీప్ లాంగర్ అనమాట. 9-10 అవర్స్ కూడా పడుకుంటూ ఉంటారు. సో, అందుకని మీరన్నట్టు స్ట్రెస్ వల్ల నిద్రపోతారు అనంటే ఇన్‌ఫాక్ట్ ఇట్ ఈస్ ఎ సైకియాట్రిక్ ఇష్యూ. అచ్చా! ఫైన్. ఫైన్. ఇంకోటి తినగానే నిద్ర ఎందుకొస్తుంది అనంటే, తినిన తర్వాత మనకి కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ తీసుకున్నప్పుడు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువవుతాయి గదా! సో, దీన్ని మన సెల్స్‌లోకి తీసుకెళ్ళడానికి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, సేమ్ ఇన్సులిన్ మన బ్రెయిన్‌లోకి ట్రిప్టోఫాన్‌ని గూడా తీసుకెళ్తుంది. ట్రిప్టోఫాన్ నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో, మెలటోనిన్ అనేది పడుకోవాలి అని ఒక స్లీప్ సిగ్నల్ అనమాట బ్రెయిన్‌కి. సో, తినగానే ఈ ఇన్సులిన్ స్పైక్ వల్ల మన బ్రెయిన్‌లో ఆ ట్రిప్టోఫాన్ ఎఫెక్ట్ వల్ల మనకి నిద్రొస్తుంది. ఇట్స్ కామన్ గదా! లంచ్ చేశాక గూడా హెవీ లంచ్ చేసిన తర్వాత కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ తిన్న తర్వాత హెవీగా రైస్ తీసుకున్నా గూడా ఇమ్మీడియేట్‌గా ఒక స్లీపీనెస్ ఒస్తుంది. సో, అందుకే అనమాట. యాహ్! రైస్ తీసుకున్నాక నిద్రొస్తుందన్నారు గాబట్టి కొంతమంది ఆఫ్టర్‌నూన్ న్యాప్స్ ఏస్తుంటారు గదా! అది మంచిదేనా? ఒక పర్సన్ న్యాప్స్ ఏయడం ఇన్ బిట్వీన్? నాప్స్ మంచిదే అండి. కానీ ఏ టైం పడుకుంటున్నారు, ఎంత టైం పడుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అది ఇట్ ఈస్ సెడ్ ఒక ఎఫిషియంట్‌గా న్యాప్ తీసుకున్నారు అంటే 15-20 మినిట్సే ఉండాలి. అంతేగాని న్యాప్ అని చెప్పి గంట సేపు పడుకుంటే నైట్‌కి నిద్ర ప్రెషర్ అనేది ఉండదు. సో, ఎప్పుడైనా నైట్ సరిగ్గా పడుకోవాలి అనుకునే వాళ్ళు 3 పీఎం తర్వాత నాప్స్ తీసుకోవడం డజంట్ మేక్ సెన్స్. 3 తర్వాత పడుకున్నా, లేదంటే సాయంత్రం సన్‌సెట్ టైంకి పడుకున్నా, నైట్ టైంకి ఆ నిద్ర ప్రెషర్ అనేది మనకి రాదు. ఒక రోజంతా మనల్ని అసలు ఎవరు పడుకోనివ్వలేదనుకోండి, బెడ్ మీదకెళ్ళగానే ఈజీగా నిద్రొస్తుందా? కానీ మల్టిపుల్ నాప్స్ చేసిన వాళ్ళకి ఆ ప్రెషర్ రాక నైట్ మళ్ళీ పడుకోరు. బట్ స్టిల్ నాప్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. బట్ ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ ఫర్ 15-20 మినిట్స్. అది కూడా ఇన్ ద ఫస్ట్ హాఫ్. 3 పీఎంకి ముందు ఉంటే ఇట్స్ ఓకే. ఓకే. అంటే లంచ్ చేయగానే నిద్రొస్తుంది అది మంచిదేనా మరి? పడుకోవచ్చండి. దట్స్ వాట్ 15-20 మినిట్స్ పడుకోవచ్చు. ఇట్ ఈస్ సెడ్ దానివల్ల ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఓహ్! మనం చేసే పనిలో మన ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. మన రియాక్షన్ టైం బెటర్‌గా ఉంటుంది. ఇట్ ఈస్ సెడ్ న్యాప్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ అ వర్కర్. అందుకే ఇప్పుడు కొన్ని ఐటీ కంపెనీస్‌లో కూడా దే హావ్ దీస్ న్యాప్ పాడ్స్ అని, స్లీప్ పాడ్స్ అని కూడా ఉన్నాయి. ఓహ్! ఓకే. అందుకే స్లీప్ పోడ్స్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. చేశారు. ఎంప్లాయీస్ ఎక్కువ పడుకుంటే ఎక్కువ పని చేస్తారు అనే ఉద్దేశంతోనే దే హావ్ స్టార్టెడ్. బట్ ఐ హర్డ్ దే ట్రాక్ ద టైమ్. సో, నేను ఈ పాడ్‌కాస్ట్ గురించి రిసర్చ్ చేసినప్పుడు ఒక స్టోరీ విన్నాను మా టీమ్ వాళ్ళ దగ్గర నుంచి. ఏంటి అంటే, ఒక పర్సన్ వాళ్ళకి తెలిసిన పర్సన్ ఎక్కడ కూర్చుంటే అక్కడ పడుకుండిపోతాడంట. హుహుహు. అంటే పిలిచినా గూడా మళ్ళీ నేనేం పడుకోలేదు మెలుకువనే ఉన్నా అని చెప్పి చెప్తాడంట. అది గూడా ఏమన్నా ప్రాబ్లమా? అది కొంతవరకు ప్రాబ్లమ్ అనే చెప్తానండి. ఇవి మైక్రో స్లీప్ ఎపిసోడ్స్ అంటారు వాటిని. అది ఏంటి అంటే రాత్రి సరిగ్గా నిద్ర లేని వాళ్ళు మార్నింగ్ టైమ్ డోజ్ ఆఫ్ అయిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇది ఒబేస్‌గా ఉన్న వాళ్ళకి కార్టూన్స్‌లో, మూవీస్‌లో రెఫరెన్సెస్‌లో చూపిస్తుంటారు. అసలు ఐ థింక్ ఒబేస్ పీపుల్ విల్ బి కార్నర్డ్ ఎట్ వర్క్ కూడా. ఊరికే మార్నింగ్ టైమ్ పడుకుంటారు. వీళ్ళేం ప్రొడక్టివ్ గాదు. వీళ్ళు మాట్లాడుతూ, మాట్లాడుతూ నిద్రపోతుంటారు అని. సో, ఇదే మైక్రో స్లీప్ ఎపిసోడ్స్. ఎందుకు అంటే నైట్ టైమ్ వాళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు. గురక వల్లో ఏదో ఒక కారణం వల్ల వాళ్ళ నిద్ర అనేది చాలా డ్యామేజ్డ్‌గా ఉంటుంది. సో, ఆ నిద్ర ప్రెషర్ అనేది మార్నింగ్‌కి షిఫ్ట్ అయ్యి మార్నింగ్ వాళ్ళు డోజ్ ఆఫ్ అయిపోతూ ఉంటారు. వర్క్ చేస్తూ పడుకోవడం, వేరే వాళ్ళతో మాట్లాడుతూ పడుకోవడం, టీవీ చూస్తూ, ఫుడ్ తిన్న తర్వాత కొంతమంది డ్రైవ్ చేస్తూ కూడా నిద్రపోతూ ఉంటారు. డ్రైవ్ చేస్తూ గూడా? నా దగ్గరకొచ్చే పేషెంట్స్ మాక్సిమం డ్రైవ్ చేస్తూ జస్ట్ ఇట్లా డోజ్ ఆఫ్ అయిపోయి ఒక యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని హ్మ్. అంత స్లీప్ ప్రాబ్లమ్ వాళ్ళ యాక్సిడెంట్‌కి లీడ్ అవ్వద్దు అని నా దగ్గరకొస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోటివ్. యూజువల్లీ ఒబేస్ పేషెంట్స్ రాత్రిపూట గురకబెడుతున్నాను అని నా దగ్గరికి రారు. మార్నింగ్ టైమ్స్ డోజ్ ఆఫ్ అయిపోతున్నాను, నేను వర్క్‌లో సరిగ్గా ప్రొడక్టివ్‌గా లేను, లేదంటే డ్రైవ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాను కాబట్టి ఐ వాంట్ టు వర్క్ ఆన్ మై స్లీప్ అని వస్తూ ఉంటారు. ఓహ్! ఓకే. ఒక పేషెంట్ అయితే హి హాడ్ ఆల్మోస్ట్ మెట్ ఎన్ యాక్సిడెంట్. ఒక యాక్సిడెంట్ జరిగి ఇమ్మీడియేట్‌గా బ్రేక్ కొట్టే రియాక్షన్ టైమ్ లేక దానివల్ల సఫర్ అయ్యి హి హాడ్ ఫ్యూ ఇంజ్యూరీస్ ఆల్సో. పాథలాజికల్ డ్రైవింగ్ అంటారది. సో, ఆ ప్రాబ్లమ్ వల్ల హి హాడ్ కమ్ టు మీ. కానీ నైట్ టైమ్ గురక ట్రీట్ చేయడం వల్ల మార్నింగ్ టైమ్ హి ఈస్ గుడ్. నౌ హి ఈస్ డ్రైవింగ్ వెల్. అంటే మార్నింగ్ టైమ్ అతనికి నిద్ర ఎక్కువ రావట్లేదు. సేమ్ థింగ్ ఇప్పుడు మీరు చూస్తే మైథాలజీలో మన కుంభకర్ణుడు. సో, కుంభకర్ణుడు ఎక్కువగా పడుకుంటాడు.
లేపాలి అంటే ఒక 20 మంది, 30 మంది కావాలని. సో, దేర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ విచ్ సేస్ కుంభకర్ణుడు ప్రాబబ్లీ తనకున్న ఇష్యూ అంటే హైపోథలామిక్ ఒబేసిటీ. ఓకే. అంటే హైపోథలామిక్ ఒబేసిటీ అనంటే ఎక్కువగా ఆకలేస్తుంది, ఎక్కువగా నిద్రొస్తుంది అని. పైగా ఎమోషన్స్ కూడా పైకి కిందకి ఉంటాయని. సో, ఇండైరెక్ట్‌గా అక్కడ కూడా మన మైథాలజీలో కుంభకర్ణుడు ఒక హెల్తీగా వాళ్ళేం చెప్పరు. అంటే లేపడానికే ఒక 100 మంది కావాలి. లేచినా గూడా తినేసి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ నిద్రొచ్చేసి పడుకుంటాడు అని. సో, అది ప్రొడక్టివిటీకి కానీ, హెల్త్‌కి కానీ మంచిది కాదు. ఇప్పుడు రీసెంట్‌గా పైలట్స్‌కి దే పాస్ దిస్ గైడ్‌లైన్ దట్ పైలట్స్‌లో స్లీప్ యాప్నియా అంటే ఈ గోరుకు సంబంధించిన ప్రాబ్లమ్ ఉండగూడదు. ఉంటే వాళ్ళు డెసిషన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు డోజ్ ఆఫ్ అయిపోతారు కదా! ఓకే. ఇఫ్ పైలట్స్ హ్యావ్ స్లీప్ యాప్నియా దేర్ లైసెన్స్ వుడ్ బి విత్‌డ్రాన్. కూర్చోగానే ఎవరైనా పడుకుంటున్నారు అనంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ. వాళ్ళ రాత్రి నిద్రని వాళ్ళు సెట్ చేసుకోవాలి అని. మ్యామ్ ఇప్పుడు గురక గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేనొక ఇన్సిడెంట్ జెప్తాను. సో, నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఎప్పుడైతే వాడికి చాలా గురకొస్తదనమాట. వాడు గురక బెడితే పక్కనున్నోళ్ళు ఎవ్వరు గూడా పడుకోలేరు. వాడిని లేపినామనుకోండి సీరియస్ అయితాడు. అరే! నేను గురక పెట్టలేదు నీకు ఇనిపిస్తుందేమో అని జెప్పి అంటాడనమాట. సో, గురక పెట్టడం గూడా ఒక ప్రాబ్లమేనా? గురక అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటేంటంటే ప్రైమరీ స్నోరింగ్. ఓకే. సో, నాన్ మెడికల్‌గా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకి గురక వస్తుంది. కానీ దానివల్ల బాడీలో ఎలాంటి డ్యామేజ్ జరగదు. సో, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సెకండ్ టైప్ వచ్చేసి స్లీప్ యాప్నియా అంటే గురక జబ్బు. సో, గురక పెట్టడం వల్ల లంగ్స్‌కి ఆక్సిజన్ చేరక వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. ఎలాంటివంటే డయాబెటిస్, హైపర్‌టెన్షన్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ వాళ్ళకుంటుంది. సో, గురక పెట్టే వాళ్ళందరికీ గురక జబ్బు ఉంటుంది అని కాదు. ఓకే. కాకపోతే కొంతమందికి ఉండొచ్చు కాబట్టి గురక ఉన్న వాళ్ళు ఎవరికి ప్రాబ్లమ్ ఉందో వాళ్ళు డెఫినిట్‌గా ఎళ్లి ఒక స్లీప్ డాక్టర్‌ని కలవాలి. దీనికి యాప్స్ కూడా వచ్చాయండి కొత్తగా. ఎందుకంటే మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా గురక పెట్టిన వాళ్ళకి సగం టైం వాళ్ళు గురక పెడతారని తెలీదు. నా దగ్గరొచ్చే పేషెంట్స్‌లో సగం మంది హస్బెండ్‌ని వాళ్ళ వైఫ్ తీసుకొస్తారు. ఓకే. మా హస్బెండ్ గురక పెడతారు. తనకి తెలీదు. తను డినై చేస్తారు. అంటే నాకేం గురక రావట్లేదు అంటారు. కానీ ఆ గురక సౌండ్‌కి నాకు నిద్ర పట్టట్లేదు అని. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ గురకున్న వాళ్ళు యాక్నాలెడ్జ్ చెయ్యరు. మీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ మీరేదైతే ఇచ్చారో. వాళ్ళకేంటి నా నిద్ర బావుంది అని అనుకుంటారు. కానీ వాళ్ళ గురక వల్ల వచ్చే సౌండ్‌కి పార్ట్నర్‌కి నిద్ర డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళొస్తారు. బట్ వాటెవర్ ఇట్ ఈస్ అల్టిమేట్‌గా ట్రీట్ చేయాల్సింది ఆ గురకనే. బట్ గురక వేరే రూమ్‌లో వినిపిస్తుంది. వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. సౌండ్ పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. మార్నింగ్ టైమ్ ఫ్రెష్‌గా అనిపించట్లేదు. మార్నింగ్ టైమ్ నోరు ఎండుకుపోతుంది. కొంతమందికి హెడేక్స్ వస్తాయి. కొంతమందికి మతిమరుపు గూడా వస్తుంది. సో, ఈ ప్రాబ్లమ్స్‌తో పాటు ఎవరికైనా గురక ఉంది అనంటే అది స్లీప్ యాప్నియా లేదంటే గురక జబ్బు అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అంటే రీజన్ ఏముంటది మ్యామ్ గురక రాడానికి? సో, నైట్ టైమ్ మనం పడుకున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని ఎప్పుడైనా మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మజిల్స్ అన్నీ లూజ్ అయిపోయి ఉంటాయి నిద్రలో. విడిగా చేతులు, కాళ్ళు టైట్‌గా ఉంటాయి కానీ నిద్రలో మీరు ఇట్లా కదిపి చూస్తే వాళ్ళ మజిల్స్ అన్నీ చాలా లూజ్‌గా ఉంటాయి. సో, ఇలాంటి లూజ్ మెకానిజమే మన థ్రోట్ మజిల్స్‌కి కూడా వస్తుంది. సో, థ్రోట్ మజిల్స్ నార్మల్‌గా టైట్‌గా ఉన్నప్పుడు అవి ఇట్లా గట్టిగా ఓపెన్ అయ్యి ఉంటాయి. ఒక ట్యూబ్ లాగా. కానీ లూజ్ అయిపోయాయనుకోండి అవి ఇట్లా మూసుకుపోతాయి. సో, ఇదెలా అంటే మనం గార్డెనింగ్ చేసేటప్పుడు ఒక పైప్ నుంచి వాటర్ పోసామనుకోండి. ఆ పైప్‌ని ఎవరైనా తొక్కేస్తే ఆ వాటర్ ఫ్లో ఆగిపోతుంది గదా! అవును. సో, అలానే ఇక్కడ పైపు ఆహ్, లూజ్‌నెస్ వల్ల క్లోజ్ అయిపోతుంటే అంటే ఎవరో తొక్కేసినట్టు అవుతుంది కాబట్టి గాలనేది మన లంగ్స్‌కి చేరదు. సో, ఇదే నిద్రకి, బ్రీతింగ్‌కి ఆర్ లంగ్స్‌కి ఉన్న కనెక్షన్. నిద్రలో ఈ ఫ్లో ఏదైతే గాలి ఏదైతే లోపలికి వెళ్ళలేకపోతుందో గాలికి అక్కడ మూసేసున్నాయి డోర్స్. సో, గాలి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటిని వైబ్రేట్ చేయటం వల్ల ఆ వైబ్రేషనే మనకి గురకలాగా వినిపిస్తుంది. సో, గురక అనేది గాలి సరిగ్గా లంగ్స్‌కి వెళ్ళట్లేదు అనే దానికి ఒక సైన్. బట్ అందరికీ ఆ డ్యామేజ్ ఉండదు. సో, కానీ గురకున్న వాళ్ళు పెద్ద గురక అంటే వేరే రూమ్‌లో వినిపిస్తుంది. సౌండ్ పెరుగుతూ తగ్గుతూ వస్తుందంటే డెఫినిట్‌గా దే షుడ్ సీ ఎ డాక్టర్. నార్మల్‌గా ఒక పర్సన్ వాళ్ళు గురక పెట్టారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? చాలామంది గురక పెట్టేవాళ్ళు వాళ్ళు గురక పెడతారు అని తెలీదు. వాళ్ళు డినై చేస్తారు. అయ్యో! నేను పెట్టను గురక నేను మంచిగా పడుకుంటాను అని. యూజువల్లీ పార్ట్నర్సే కంప్లెయింట్ చేస్తారు. సో, దీనివల్ల ఇబ్బంది ఏంటంటే మనం గురక పెడుతున్నాం అని మనకే తెలియకపోతే మనం ఎలా దాన్ని ట్రీట్ చేసుకుంటాం? ఎలా అడ్రెస్ చేసుకుంటాం? అందుకే నేను నా పేషెంట్స్‌కి ఏం చెప్తాను అనంటే దీనికి మీరు ఒక యాప్ యూజ్ చేయొచ్చు. ఓహ్! దీనికి కూడా యాప్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. సో, నేనైతే నా పేషెంట్స్ అందరికీ ఒక యూఎస్ బేస్డ్ యాప్ ఉంది. స్నోర్ ల్యాబ్ అని. సో, ఐ ఆస్క్డ్ దెమ్ టు డౌన్‌లోడ్ దట్. అదేం చేస్తుంది అంటే 2-3 నైట్స్ నైట్ టైమ్ మొత్తం ఆడియో రికార్డింగ్ చేస్తుంది. ఓకే. సో, మనం తిరిగి వెళ్ళి
వినొచ్చు మనం ఎంత పెద్దగా గురకబెడుతున్నామని. అదే కాకుండా ఇది స్నోరింగ్‌ని రేట్ చేస్తుందనమాట. రెడ్, యెల్లో, గ్రీన్ లాగా. సో, రెడ్ అంటే చాలా పెద్ద స్నోరింగ్. అంటే వేరే రూమ్‌లో వినిపించే గురక, లేదంటే సౌండ్ పెరుగుతూ, తగ్గుతూ వచ్చే గురక. స్లీప్ యాప్నియా సైడ్ వెళ్ళే గురకని మొత్తం అది రెడ్ లాగా ఫ్లాగ్ చేస్తుంది. సో, ఎవరికైనా గురక ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదా, నా గురక నేనే టెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, అందులో రెడ్ ఫ్లాగ్ స్నోరింగ్ గనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక స్లీప్ డాక్టర్‌ని కలవాలి. అండ్ రీసెంట్‌గా ఒక ప్రోడక్ట్ చూసాను. ఏంటి అంటే గురక రాకుండా ఉండడానికి నోస్ క్లిప్స్, మౌత్ టేప్స్ అని చెప్పి. సో, అవి నిజంగా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తాయా? మౌత్ టేప్స్ అనేదైతే బిగ్ నో అండి. ఎందుకంటే గురక పెట్టే వాళ్ళకి యూజువల్‌గా ఏమవుతుంది అనంటే, వాళ్ళు ముక్కు ద్వారా గాలి తీసుకోలేరు. ఎలర్జీ రావడమో, నోస్ బ్లాక్ రావడం వల్లనో వాళ్ళు నోటి ద్వారా గాలి తీసుకుంటారు. మీరు పిల్లల్లో గూడా ఎప్పుడైనా చూస్తే వాళ్ళకి జలుబున్నప్పుడు వాళ్ళు నోటితో గాలి తీసుకొని గురకలాగా వస్తుంది పిల్లల్లో గూడా. ఇట్స్ అబ్సల్యూట్‌లీ నార్మల్ నోటి ద్వారా గాలి తీసుకోవడం. కానీ అడల్ట్స్‌లో ఏమవుతుందంటే వాళ్ళు ముక్కు ద్వారా గాలి తీసుకోవడం ఆగిపోయి కంప్లీట్‌గా మౌత్ బ్రీతింగే చేస్తున్నప్పుడే వాళ్ళకి ఎక్కువ గురక అండ్ గురక జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి నోటి ద్వారానే గాలి వెళ్తుంది కాబట్టి దాన్ని టేప్ చేస్తే యూజ్ ఏముంది? మనం ప్రాబ్లమ్‌ని ట్రీట్ చేయట్లేదు. అండ్ నోస్ క్లిప్స్ ఎందుకు అంటే ముక్కు ద్వారా గాలి తీసుకుంటే ప్రాబబ్లీ ఆ గురక తగ్గుతుంది అనే ఛాన్స్. కాకపోతే కానీ అబ్‌స్ట్రక్షన్ ఇక్కడ లేదు. థ్రోట్ పైప్ దగ్గర ఉంది గదా! మీరు ముక్కు ఓపెన్ చేసిన థ్రోట్ పైప్ క్లోజ్ అయిపోతే ఉపయోగం ఏముంది? సో, దీస్ 2 యాస్ ఎ స్లీప్ ఫిజిషియన్ వి డు నాట్ రికమెండ్ అండి. ఓకే. దే ఆర్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్స్ ఫర్ స్నోరింగ్. దెన్ అంటే ఈ గురక రాకుండా ప్రైమరీ స్టేజెస్‌లో దాన్ని సొల్యూషన్‌గా వాడాలి. ఇంట్లో హోమ్ రెమెడీగా తీసుకోవాలంటే వాట్ విల్ బి దట్ సొల్యూషన్? ఫస్ట్ నేజల్ హైజీన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు నోటి ద్వారా గాలి తీసుకునే వాళ్ళకి ఈవెన్చువల్లీ స్నోరింగ్ లేదంటే గురక వస్తాయి. సో, నోటి ద్వారా గాలి తీసుకోకూడదు అంటే మన ముక్కుని మనం ఓపెన్ చేసుకోగలగాలి. ఇక్కడి నుంచి ఫ్లో ఉన్నప్పుడు కొంతవరకు గురక అనేది కంట్రోల్ అవుతుంది. సో, మేము ఆ పేషెంట్స్ అందరూ కూడా ఎవరైతే గురకతో వస్తారో ఫస్ట్ వాళ్ళని కొంచెం నేజల్ స్ప్రేస్ అంటే ముక్కు ఓపెన్ చేసే ట్రీట్మెంట్స్ అనేవి రికమెండ్ చేస్తాం. ఇంట్లో ఎవరైనా చేసుకోవాలంటే సెలైన్ రిన్సింగ్ అంటే ముక్కుని కడుక్కోవడం అనమాట. ఇదే ఆయుర్వేదంలో జలనేతి అని అంటారు. ఇటు సైడ్ నుంచి వాటర్ ఒక పోసి సైడ్ వాటర్ ఏసి ఇంకో సైడ్ రావడం. ఓకే. ఎందుకు అంటే మనం ఏసీని, కూలర్స్‌ని క్లీన్ చేస్తామండి. ఆ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి? హ్మ్. మొత్తం డస్ట్ తోటి డస్ట్. ఉంటాయి. యెస్. మన బాడీలో మన లంగ్స్‌కి ఉన్న ఓన్లీ ఫిల్టర్ ఇస్ మన ముక్కు. కానీ ఎంతమంది ముక్కుని క్లీన్ చేసుకుంటున్నారు? ఇంత పొల్యూషన్ పాతకాలంలో లేదు గదా! అయినా గూడా వాళ్ళు జలనేతి అనేది చేసేవాళ్ళు. సో, ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ ప్రాక్టీస్. మన గ్రాండ్ ఫాదర్స్ ఎరాలో అందరూ జలనేతి అనేది చేసేవాళ్ళు. సో, ముక్కుని కడుక్కుంటున్నట్టు. మన ఫిల్టర్‌ని కడుక్కొని ఇంప్రూవ్ చేసుకుంటున్నట్టు. అలానే ఈ గురకున్న వాళ్ళు ముక్కు హైజీన్ ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి నోటి ద్వారా గాలి తీసుకునే ఛాన్సెస్ తగ్గుతాయి కాబట్టి గురక కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఇంకోటి పొజిషన్. స్ట్రెయిట్‌గా పడుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ గురకొస్తుంది. గ్రావిటీ వల్ల ఆ థ్రోట్ పైప్ ఇంకా గూడా మూసుకుపోతుంది. సో, అందుకే గురకున్న వాళ్ళకి మేము చెప్పే అడ్వైస్ ఏంటంటే పక్కకి తిరిగి పడుకోండి అని. ఓకే. ఓకే. సో, పొజిషన్ అన్నారు కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ పొజిషన్ ఏంటి పడుకోవాలనుకుంటే? పడుకోవాలనుకుంటే కరెక్ట్ పొజిషన్ ఈజ్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్. అది స్టమక్‌కి గానీ, హార్ట్‌కి గానీ కూడా బెనిఫిషియల్. కానీ గురక కాంటెక్స్‌లో, నిద్ర కాంటెక్స్‌లో సైడ్‌కి తిరిగి పడుకుంటే ఇట్ ఈస్ గుడ్. ఫ్లో టు ద లంగ్స్ ఈస్ గుడ్. కానీ ఎవరైనా స్ట్రెయిట్‌గా పడుకున్న కంఫర్టబుల్‌గా ఉన్నారంటే దట్ ఈస్ ఫైన్. అంతేగాని గురకున్న వాళ్ళకి మాత్రం పక్కకు తిరిగి పడుకోవాలి. రీసెంట్‌గా ఒక వీడియో చూసాను. మెన్స్ట్రల్ సైకిల్‌లో ఉన్నప్పుడు మినిమమ్ 10 అవర్స్ పడుకోవాలి అని చెప్పి. అండ్ ఆ వీడియోలో ఇంకొకటి చెప్పింది ఏంటి అంటే వుమెన్ షుడ్ హావ్ మోర్ స్లీప్ దెన్ మెన్ అని చెప్పి. సో, ఈస్ దట్ రియల్లీ ట్రూ? అవునండి. ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకన్నా ఎక్కువ నిద్ర అవసరం. కారణం ఏంటి అంటే మల్టీ టాస్కింగ్. ఇప్పుడు ఇంట్లో ఎన్ని యాక్టివిటీస్ ఎంతమంది వర్క్ షేర్ చేసుకున్నా గూడా, ఈ వస్తువు ఎక్కడుంది అని ఎండ్ ఆఫ్ ద డే ఇంట్లో అమ్మని కానీ, ఆడవాళ్ళని కానీ అడుగుతాం. ఎందుకంటే దే ఆర్ కేపబుల్. ఆడవాళ్ళకి మల్టీ టాస్కింగ్ చేసే ఒక నేచర్ సహజంగా ఉంది. యెస్. ఇదే కాకుండా హై ఎమోషనల్ ప్రాసెసింగ్. అంటే యూజువల్లీ మెన్ అంత ఎమోషన్స్‌ని అంతగా ప్రాసెస్ చేసుకోరు. దే కట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ విమెన్ ఎమోషన్స్‌ని ఎక్కువ ప్రాసెస్ చేస్తారు. సో, బికాస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ అండ్ హై ఎమోషనల్ ప్రాసెసింగ్ ఆడవాళ్ళకి, మగవాళ్ళ కన్నా గూడా కనీసం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎక్కువ నిద్ర అవసరం పడుతుంది. అండ్ యూజువల్లీ దే టెండ్ టు స్లీప్ లాంగర్ ఆల్సో. రీసెర్చ్‌లో ఏం ప్రూవ్ అయింది అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళ కన్నా అట్‌లీస్ట్ గంట సేపు ఎక్కువ పడుకుంటారు అనేది ప్రూవ్ అయింది. ఇది కాకుండా ఈ మెన్స్ట్రుయల్ సైకిల్స్ ఇక్కడేంటంటే దేర్ ఇస్ ఎ హార్మోనల్ సర్జ్. ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్ సర్జ్ ఎప్పుడైతే ఉంటుందో డ్యూరింగ్ పీరియడ్స్ దే డెఫినెట్‌లీ ఫీల్ లైక్ స్లీపింగ్ మోర్ ఓకే. బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఎఫెక్ట్. వితౌట్ దీస్ పీరియడ్స్ ఆల్సో ఇన్ జనరల్ విమెన్ నీడ్ మోర్ స్లీప్ దాన్ మెన్. చాలామంది 10 అవర్స్ పడుకుంటే ఏమంటారంటే నేను ఈరోజు డీప్ స్లీప్ పోయినా అని చెప్పి అని అంటారు. సో, 10 అవర్స్ పడుకోవడం అనేది డీప్ స్లీపా?
సో, ఓన్లీ డ్యూరేషన్ బట్టి డీప్ స్లీప్ అని మనం చెప్పలేమండి. ఇప్పుడు 10 అవర్స్ పడుకున్న వాళ్ళలో 80% లైట్ స్లీపే ఉండొచ్చు వాళ్ళకి. అంటే 8 అవర్స్ మొత్తం లైట్ స్లీప్‌లో ఉండి 2 అవర్సే వాళ్ళకి డీప్ స్లీప్ వచ్చుండొచ్చు. సో, మనం ఎన్ని అవర్స్ పడుకుంటే నిద్ర అంత బావుంది అనేది కాదు. మనం పడుకున్న దాంట్లో మనం అచీవ్ చేయాల్సిన డీప్ స్లీప్ అచీవ్ చేశామా లేదా అనేది ఇంపార్టెంట్. స్లీప్‌కి, డీప్ స్లీప్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మరి? సో, స్లీప్‌లో మనకి 4 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, 2, 3 అండ్ లాస్ట్ స్లీప్ స్టేజ్ ఏంటంటే రెమ్ స్లీప్. ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్. దాన్ని డ్రీమ్ స్లీప్ అని కూడా అంటారు. మన కలలొచ్చేది లాస్ట్ స్టేజ్‌లో. స్టేజ్ 4లో. సో, ఏమవుతుందంటే మనకి సైకిల్స్ లాగా వస్తూ ఉంటాయి. ఈ ఫేజెస్ అనమాట. సో, ఈచ్ సైకిల్ విల్ బి లైక్ 1, 2, 3 డ్రీమ్ స్లీప్. ఓకే. అది ఒక 90-120 మినిట్స్ అంటే 1½ అవర్ టు 2 అవర్స్ ఒక సైకిల్ వస్తుంది. మళ్ళీ సెకండ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ సైకిల్. ఇలా ఒక 4-5 సైకిల్స్ మనకి ఓవర్‌నైట్ వస్తూ ఉంటాయి. సో, ఫస్ట్ 2 సైకిల్స్ తర్వాత మన డ్రీమ్ స్లీప్ క్వాంటిటీ అనేది పెరుగుతూ వెళ్తుంది. స్టేజ్ 3 ఇంకా డ్రీమ్ స్లీప్ క్వాంటిటీ పెరుగుతుంది. సో, అందుకే మీరు ఎక్కువ మార్నింగ్ టైమ్సే డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. మనం నిద్ర లేచే ముందే ఎక్కువగా కలలొస్తూ ఉంటాయి. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది స్లీప్‌లోనే మనకి ఎక్కువ డీప్ స్లీప్ కానీ, రెమ్ స్లీప్ కానీ వస్తాయి. సో, ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎంత ఫ్రెష్‌గా ఫీల్ అవుతున్నాము, మన నిద్ర ఎంత బావుంది అనే దానికి పారామీటర్ ఏంటి అంటే మనకి ఎంత డీప్ స్లీప్ అంటే స్టేజ్ 3 స్లీప్ ఇంకా ఈ డ్రీమ్ స్లీప్ వచ్చాయనే దాన్ని బట్టి మన బ్రెయిన్ ఎంత ఇంప్రూవ్ అయిందనేది తెలుస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే డీప్ స్లీప్ అంటే ఎన్ని ఎక్కువ కలలొస్తే వాటిని డీప్ స్లీప్ అనొచ్చా మరి? కలలు ఒక్కటే కాదు. స్టేజ్ 3 స్లీప్‌ని డెల్టా స్లీప్ అంటారు. ఈ డెల్టా స్లీప్‌కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. డెల్టా స్లీప్‌లో ఏమవుతుందంటే మన బ్రెయిన్‌లో ఉన్న టాక్సిన్స్, అన్నెసెసరీ ప్రోటీన్స్ అన్నీ గూడా ఫ్లష్ ఔట్ అయిపోతాయన్నమాట. సో, అందుకే మనం మార్నింగ్ లేవగానే మనం ఎంత ఫ్రెష్‌గా ఫీల్ అవుతాం అనే దానికి బ్రెయిన్ ఎంత క్లియర్ అయింది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం సరిగ్గా పడుకోలేదనుకోండి, మార్నింగ్ లేవగానే కళ్ళ చుట్టూ వాపు ఉంటుంది. సో, ఇట్ మీన్స్ ఆ గ్లింఫాటిక్స్ అంటారు. అవన్నీ క్లియర్ అవ్వలేదు అని. సో, గ్లింఫాటిక్స్ క్లియర్ అవ్వాలి అని అంటే మనం నిద్రలో సరైన స్టేజ్ 3 స్లీప్ ఉండాలి. డ్రీమ్ స్లీప్ కన్నా ఎక్కువ స్టేజ్ 3 స్లీప్ ఇంపార్టెంట్. దానివల్ల మనకి టాక్సిన్స్ క్లియర్ అయిపోయి మార్నింగ్ లేవగానే ఫ్రెష్‌గా అనిపిస్తుంది. కానీ 10 గంటలు పడుకున్న వాళ్ళు కూడా మీరు చెప్పిన క్వెషన్‌లో వాళ్ళు గనక ఈ స్టేజ్ 3 స్లీప్ కానీ, డెల్టా స్లీప్ కానీ అటైన్ చేయలేదనుకోండి, వాళ్ళకి ఫ్రెష్‌గా అనిపించదు. ఓకే. ఓకే. సో, ఎన్ని అవర్స్ పడుకున్నాం అనేది కాదు. మనం పడుకున్న స్లీప్ ఆర్కిటెక్చర్ దాంట్లో ఎన్నెన్ని స్లీప్ స్టేజెస్ ఎలా అటైన్ అయ్యామనే దాన్ని బట్టి మనం ఫ్రెష్‌గా ఫీల్ అవుతామా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. మ్యామ్ ఇప్పుడు నార్మల్‌గా నా దగ్గర వాళ్ళ నుంచి నేను వినేదేంటి అంటే నిద్ర రాకపోతే ఫోన్ వాడితే నాకు నిద్రొస్తుంది అని అంటారు. కొంతమందేమో ఫోన్ వాడుకుంటూ మార్నింగ్ 4, 5 వరకు కూడా మెలుకుంటారు. ఈ ఇద్దరిట్లున్న డిఫరెన్స్ ఏంటి అసలు? సో, యాక్చువల్‌గా అయితే సైంటిఫికల్లీ స్పీకింగ్ మనకి స్క్రీన్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఉంటుంది. ఆ బ్లూ లైట్ అనేది మన బ్రెయిన్‌లో మెలటోనిన్ హార్మోన్‌ని సప్రెస్ చేస్తుంది. సో, మెలటోనిన్ అనేది సహజంగా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది సాయంత్రం పూట. సో, అది ప్రొడ్యూస్ అయినప్పుడు సహజంగా మనకి నిద్రొస్తుంది. కానీ ఈ బ్లూ లైట్స్ ఏదైతే గ్యాడ్జెట్స్ నుంచి వస్తున్నాయో మన మెలటోనిన్ హార్మోన్‌ని సప్రెస్ చేస్తే మనకి నిద్ర రాకూడదు. మెలటోనిన్ అనేది మన బ్రెయిన్‌కి ఒక మెసేజ్. రాత్రైంది పడుకోవాలి అని. కానీ స్క్రీన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ మెసేజ్ వెళ్ళదు కాబట్టి మనకి నిద్ర రాదు. 4:00 దాకా స్క్రోల్ చేసుకుంటే నిద్ర రాని వాళ్ళ సిట్యుయేషన్ ఇలా అవుతుంది. వేరే సిట్యుయేషన్‌లో స్క్రోల్ చేస్తూనే పడుకుంటాము. స్క్రోల్ చేస్తే గానీ మాకు నిద్ర పట్టదనే వాళ్ళు దాన్ని ఒక హాబిట్ లాగా ఫార్మ్ చేసేసారు. అంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ స్క్రోల్ చేసుకుంటూ అప్పుడు నిద్ర ప్రెషర్ వస్తుంది కాబట్టి పడుకుంటాం అనేది. సో, అదొక అసోసియేషన్ అనమాట. కానీ ఇన్ జనరల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్స్ నిద్రకి మంచిది కాదు. ఓకే. కానీ స్క్రోల్ చేయటం తోటి నిద్రని లింక్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అరే! రోజు ఫోన్ ఓపెన్ చేద్దాము. ఫోన్‌లో ఒక 15-20 మినిట్స్ స్క్రోల్ చేస్తుంటే గానీ నిద్ర రాదు అని ఒక అలవాటులాగా వాళ్ళు ఏర్పరచుకున్నారు. బేసికల్లీ కైండ్ ఆఫ్ అడిక్షన్. అంతే. చూసే వాళ్ళందరికి గూడా ప్రాపర్ స్లీప్ ఉందా? లేదా? వాళ్ళది వాళ్ళు అసెస్ చేసుకోవాలంటే ఎలా అసెస్ చేసుకోవాలి? సో, దీనికి ఒక క్వెషనైర్ ఉందండి. ఇట్ ఈస్ కాల్డ్ పిట్స్‌బర్గ్ స్లీప్ క్వాలిటీ క్వెషనైర్. ఓకే. సో, దాంట్లో ఒక సీరీస్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. మీరు బెడ్‌కి ఏ టైంకి వెళ్తారు? వెళ్ళగానే ఎంత టైంలో పడుకుంటారు? మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? ఎన్ని అవర్స్ పడుకుంటారు? మధ్యలో ఎన్ని సార్లు నిద్ర లేస్తారు? లేచినప్పుడు మళ్ళీ ఎంత ఫాస్ట్‌గా పడుకుంటారు? ఇలా చాలా క్వెషన్స్ ఉంటాయి. అది మనకి మనమే ఒక 30 డేస్ యావరేజ్‌గా మనం కనుక ఆన్సర్ చేస్తే విల్ గెట్ ఎ వాల్యూ. దాన్ని బట్టి మన స్లీప్ క్వాలిటీ గుడా, బ్యాడా అనేది సెల్ఫ్‌గా మనం అసెస్ చేసుకోవచ్చు. నేను ఒక దగ్గర చదివిందేంటి అంటే స్లీప్ డెట్ అని జెప్పి. సో, వాట్ ఈస్ స్లీప్ డెట్? సో, స్లీప్ డెట్ ఈస్ నథింగ్ బట్ మనం రోజు ఒక 7 గంటలో, 8 గంటలో పడుకోవాలనుకోండి. మీరు కంటిన్యూస్‌గా ఒక వారమంతా 4 గంటలే పడుకున్నారు. సో, మీరు నిద్రకి 4 గంటలు అప్పు ఉన్నారు ఓకే. ఫర్ 7 డేస్.
అంటే 28 అవర్స్ అప్పులో ఉన్నారు. సో, ఈ 28 అవర్స్ అప్పును మనం ఎలా తీరుస్తాము? వీకెండ్ పడుకున్నా అంటే ఇట్ ఈస్ ప్రూవెన్ అలా అప్పు తీరదు అని. చాలామందికి వీకెండ్ స్లీప్ కల్చర్ ఉంది. అంటే వీక్ డేస్ మొత్తం 5 అవర్స్ పడుకొని వీకెండ్‌లో ఎక్కువ టైం పడుకొని రికవర్ చేసుకుందాం అనుకుంటారు. కానీ ఇట్ ఈస్ సెడ్ మీరు రికవర్ చేసుకోవాలనుకుంటే నిద్రని 2 రోజులు నిద్ర లేకపోతే థర్డ్, ఫోర్త్ డేలోనే మీరు అది పే బ్యాక్ చేయొచ్చు. అచ్చా! సో, ఇన్‌స్టంట్ పే బ్యాకే ఉంది ఈ అప్పులో. అంతేగాని నేను 2 ఏళ్ళు అప్పు ఉండి 2 ఏళ్ళు పడుకుంటాను అంటే కుదరదు. మరి రొటేషనల్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ సంగతి ఏంటి మ్యామ్ మరి? నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి కూడా అందుకే కొన్ని రూల్స్ ఉండాలండి. సో, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఏమవుతుంది అనంటే వారంలో 2 రోజులు నైట్ డ్యూటీస్ చేసి ఒక కంప్లీట్ 24 అవర్స్ డే బ్రేక్ దొరకాలి వాళ్ళకి. కంప్లీట్ 24 అవర్స్ డే ఆఫ్ ఉండాలి వాళ్ళకి. సో దట్ దే కెన్ రికవర్ దట్ స్లీప్ డెట్. దట్ ఈస్ ద ఐడియా. సో, వితిన్ అ వీక్ మేక్స్ సెన్స్. అచ్చా! అంటే నార్మల్‌గా ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అంటే రొటేషనల్ ఉంటాయి గదా! రొటేషనల్ అంటే ఒక 1 మంత్ మార్నింగ్ షిఫ్ట్స్ ఉండడం. నెక్స్ట్ మంత్ వచ్చేసి నైట్ షిఫ్ట్స్ ఉండడం. కొన్ని కంపెనీస్‌లో ఏందంటే క్వార్టర్ షిఫ్ట్స్ ఉంటాయి. ఒక క్వార్టర్ ఏమో మార్నింగ్ షిఫ్ట్స్ ఉండి, లేదు అంటే ఇంకొక క్వార్టర్ వచ్చేసి నైట్ షిఫ్ట్స్ ఉండడం. ఇది గూడా మంచిదేనా మరి? ఇది మోర్ ఆఫ్ కన్వీనియన్స్ కోసమని మనం వేరే కంట్రీస్‌లో ఉన్న కంపెనీస్‌కి వర్క్ చేస్తూ, క్లయింట్స్ వేరే కంట్రీస్‌లో ఉన్నారని ఇక్కడ లాగిన్ అవుతూ, వాళ్ళ టైంకి మనం పని చేస్తున్నామంటే వాళ్ళ బయాలజీ బానే ఉంది. మన బయాలజీ ఈజ్ అటాకింగ్ అస్ కదా! మనం ఎందుకు అంటే మన బాడీలో 24 అవర్స్ సైకిల్ ఉంటుంది. అది బయట సైకిల్‌తో మనం సింక్రనైజ్ అయ్యి ఉంటే నిద్ర, ఆహారం, మన బాడీ వెయిట్ ఇవన్నీ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. మనం వేరే కంట్రీస్ టైంకి పని చేస్తున్నామంటే మన క్లాక్ వాళ్ళ క్లాక్‌కి తగ్గట్టు పని చేయట్లేదు కదా! బట్ అలా చేస్తే దట్ డిస్టర్బ్స్ అన్ని బిహేవియర్స్. ఓకే. సో, నైట్ షిఫ్ట్స్ కాంటెక్స్‌లో మీరు కనుక ఇది అడిగితే రొటేషన్ ఆఫ్ క్వార్టర్లీ డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే ఒక క్వార్టర్ మొత్తం మీరు నైట్ షిఫ్ట్ చేశారనుకోండి, దాని డెప్త్ మీరు ఎన్ని సంవత్సరాలు పడుకున్నా మనం తీర్చలేం గదా! మరి ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదండీ. సో, ఇన్‌ఫాక్ట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఇన్ క్యాన్సర్ ఐఏఆర్‌సీ అనే ఒక ఏజెన్సీ దే డిక్లేర్డ్ దట్ నైట్ షిఫ్ట్ కుడ్ బి ప్రాబబుల్ కార్సినోజన్. కార్సినోజన్ అంటే ఇట్ కుడ్ బి క్యాన్సర్ కాజింగ్ అని. అంటే నిద్ర లేకపోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా? నిద్ర లేకపోవడం కాదు. నైట్ షిఫ్ట్స్ వల్ల. ఓన్లీ నైట్ షిఫ్ట్ వర్క్ చేసే వాళ్ళకి ఇట్ ఈస్ అ పాసిబుల్ కార్సినోజన్ అని దే హావ్ డిక్లేర్డ్. ఓహ్! సో, అందుకే దేర్ ఆర్ నార్మ్స్ అనమాట. వీక్లీ 2 నైట్ డ్యూటీసే చేయాలి. ఒక 24 అవర్స్ మొత్తం బ్రేక్ ఇవ్వాలి. ఫర్ దట్ స్లీప్ టు రికవర్ బ్యాక్ అగైన్. లేదంటే రొటేటింగ్ షిఫ్ట్స్ వితిన్ అ వీక్ లైక్ వితిన్ 2 వీక్స్ అలా చేయొచ్చు. కానీ మంత్లీ ఆ స్లీప్ డెప్త్‌ని రికవర్ చేసుకోలేం. ఇప్పుడు నిద్ర అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్పారు కదా మ్యామ్. కానీ మన మైథాలజీలో చూసుకుంటే లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోలేదని చెప్పి చదివాననమాట. సో, అది ఎలా పాసిబుల్ అయింది మరి? సో, ఇన్‌ఫాక్ట్ మీరు అడిగింది చాలా రీజనబుల్ క్వెషన్ అండి. సో, ఇన్‌ఫాక్ట్ లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళే ముందు 14 సంవత్సరాలు నాకు నిద్ర లేకుండే ఉండే వరం ఇవ్వమని అడిగినట్టు ఇది వాల్మీకి రామాయణంలో లేదు. నార్మల్ ఈ హరికథల్లో, బుర్ర కథల్లో చేసే వాటిట్లో ఉంది. ఇలా కోరుకుంటాడు వరమని. నాకు 14 సంవత్సరాలు నిద్ర పట్టొద్దు అని. సో, అప్పుడు తనకి చెప్పేది ఏంటి అనంటే 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఉండాలి అంటే నీ బదులు ఎవరైనా పడుకోవాలి అనంటే ఆ నిద్రని ఊర్మిళాదేవి తీసుకొని 14 సంవత్సరాలు పడుకుంటారు అని. సో, ఇక్కడ మనకి ఉపయోగపడే మెసేజ్ ఏంటి అంటే నిద్ర అనేది నాన్ నెగోషియబుల్. అంటే మీరు 14 సంవత్సరాలు పడుకోకుండా నార్మల్‌గా పని చేయలేరు అని. ఒక లాంగెస్ట్ రికార్డ్ నిద్రపోకుండా ఉన్నది గార్డ్నర్ అనే ఒక పర్సన్ 11 డేస్. 11 డేస్. 11 డేస్ తర్వాత హీ హ్యాడ్ సైకోసిస్, హాలుసినేషన్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. అంటే 11 రోజులు కంటిన్యూస్‌గా పడుకోకుండా దే హావ్ సీన్ ఒకరోజు పడుకోకపోతే ఏమైంది? 4 రోజులు పడుకోకపోగానే ఏమైంది? అట్లా ప్రతిరోజు రికార్డ్ చేస్తూ వస్తే 11 రోజులు మాత్రమే నిద్ర ఆపుకోగలిగారు. దాని తర్వాత హీ కుడెంట్ సస్టైన్. దాని తర్వాత కూడా మెంటల్, సైకలాజికల్ అండ్ హాలుసినేషన్స్ లాంటివి వచ్చాయి. సో, ఈవెన్ ఈ మైథాలజీ కాంటెక్స్‌లో కూడా 14 సంవత్సరాలు లక్ష్మణుడు పడుకోకుండా నేను రాముడిని, సీతని నేను కాపాడాలి అనే సెన్స్ ఉన్నా కూడా, ఆ వరం కూడా ఊర్మిళాదేవికి మారడం వల్ల అది పాసిబుల్ అయింది. అంటే దీని ఉద్దేశ్యం నిద్రపోకుండా ఎవరు 14 సంవత్సరాలు ఉండలేరు అని. ఒక ఆర్టికల్‌లో చదివిందేంటంటే స్లీపింగ్ పిల్ కన్జంప్షన్ చాలా పెరిగింది నిద్ర రావడానికి అని చెప్పి. సో, స్లీపింగ్ పిల్స్ ఏల్చుకున్న వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? సో, నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ ఏసుకోవడం అనేది ఎలా ఉంటుంది అనంటే, స్లీపింగ్ పిల్స్ అనేది ఒక టెంపరరీ అన్‌కాన్షియస్‌నెస్. నార్మల్ స్లీప్ కాదు. స్లీపింగ్ పిల్స్ ఏసుకున్న వాళ్ళ ఈజీ మేము చూస్తే ఓవర్ నైట్
సహజంగా పడుకున్న వాళ్ళ నిద్రకి, స్లీపింగ్ పిల్స్ ఏసుకున్న నిద్రకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ స్లీపింగ్ పిల్స్ ఏసుకున్న వాళ్ళు మార్నింగ్ లేవగానే ఫ్రెష్‌గా ఉందా అనంటే సగం మంది చెప్తారు, మాకింకా నిద్ర సరిపోలేదు అని. ఎందుకంటే స్లీప్ క్వాలిటీ సహజమైన నిద్రలో వచ్చేది ఈ నిద్ర మాత్రలు వేసుకుంటే వచ్చే నిద్రలో ఉండదు. సో, నిద్ర మాత్రలు ఏంటంటే మన బ్రెయిన్‌ని ఫోర్సిబుల్‌గా ఒక సెడేషన్ అంటే ఒక అన్‌కాన్షియస్ స్టేట్‌కి తీసుకెళ్తున్నాయి కొంతసేపు. అంతేగాని మన సహజమైన నిద్రలో వచ్చే స్లీప్ స్టేజెస్ అన్నీ దానికి రావు. కాబట్టి స్లీపింగ్ పిల్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్‌లో ఏ స్లీప్ ఫిజిషియన్ కూడా రికమెండ్ చేయరు. ఎవరైనా సూసైడ్ చేసుకోవాలనుకుంటే స్లీపింగ్ పిల్స్ ఏసుకుంటారు గదా! సో, అంటే స్లీపింగ్ పిల్స్ ఏస్తే నిజంగా చనిపోతామా? అంటే స్లీపింగ్ పిల్స్ ఇప్పుడేంటంటే బ్రెయిన్‌ని కంప్లీట్‌గా అన్‌కాన్షియస్‌గా చేయడం అండి. సో, కంప్లీట్‌గా అన్‌కాన్షియస్ అయితే ఏమవుతుంది? మన బ్రీతింగ్ ఆగిపోతుంది గదా! అప్పుడు ఇట్ లీడ్స్ టు రెస్పిరేటరీ అరెస్ట్ అండ్ డెత్. సో, అందుకే ఓవర్ యూజ్ ఆఫ్ స్లీపింగ్ పిల్స్ ఏదో ఒక 20, 30 అట్లా తీసుకున్న వాళ్ళు ఇట్ లీడ్స్ టు అన్‌కాన్షియస్‌నెస్ అండ్ ఇంకా వాళ్ళు గాలి తీసుకోవడం, బ్రీతింగ్ లాంటివి ఏమీ లేకుండా అది ఈవెన్చువల్‌గా డెత్‌కి లీడ్ అవుతుంది. అండ్ ఈవెన్చువల్ నేను విన్నది ఏంటి అంటే, నిద్ర రాకపోతే కాఫ్ సిరప్ తాగి మరీ పడుకుంటారంట కొంతమంది. సో, కాఫ్ సిరప్ తాగితే నిద్రొస్తుందా? కఫ్ సిరప్‌లో కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. యాంటీ అలర్జిక్, యాంటీ హిస్టమిన్స్ అని. సిట్రిజిన్ లాంటివి. మీరు వినే ఉంటారు కదా! సిట్రిజిన్ జలుబొస్తే వేసుకుంటాం. కానీ సిట్రిజిన్‌కి కొంచెం సెడేషన్ అనేది సైడ్ ఎఫెక్ట్‌గా ఉంటుంది. అంటే సిట్రిజిన్ ఏసుకున్న వాళ్ళు మార్నింగ్ గూడా కొంచెం డ్రౌజీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, దాన్ని యుటిలైజ్ చేసుకొని కఫ్ సిరప్‌ని ఒక స్లీప్ మెడిసిన్ లాగా కొంతమంది పిల్లలకి అట్లా కఫ్ సిరప్ ఏస్తే కొంచెం ఆ సెడేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, నిద్రొచ్చేస్తుందని వాడుతుంటారు. కానీ నిద్ర కోసం అది వాడడం ఈస్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఏదో జలుబో, అలర్జీయో, ఆస్తమానో ఉండి డాక్టర్ రికమెండ్ చేస్తే తప్ప నిద్ర కోసం కఫ్ సిరప్ అనేది వాడకూడదు. స్లీపింగ్ పిల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమందేమో స్లీపింగ్ పిల్స్ తీసుకొని మరి చనిపోతుంటారు. కొంతమందేమో నిద్రలోనే చనిపోతుంటారు. ఎందుకట్లా? నిద్రలో ఎందుకు చనిపోతారసలు? నిద్రలో చనిపోయే వాటికి ఎక్కువగా కామన్ కాజ్ వచ్చేసి హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్. మన హార్ట్ నార్మల్‌గా 60-90 టైమ్స్ పర్ మినిట్ కొట్టుకుంటుంది. కానీ నిద్రలో ఏంటంటే హార్ట్ రేట్ 200 దాకా కొట్టుకోవచ్చు. అండ్ ఇట్ కెన్ బి 30, 40 అండ్ ఈవెన్ 0. అంటే నిద్రలో ఇంత వేరియేషన్స్ ఉంటాయి హార్ట్ రేట్స్‌లో. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నిద్రలో 200 టైమ్స్ గుండె కొట్టుకోవాలి అంటే ఇట్ విల్ గెట్ అఫెక్టెడ్ కదా! ఒక ఫెయిలింగ్ హార్ట్ 200 టైమ్స్ కొట్టుకోలేదు కాబట్టి అప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటే నిద్రలో చనిపోవడం అనేది జరుగుతుంది. సో, మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఈ రిథమ్ ప్రాబ్లమ్స్, గుండె కొట్టుకునే రేట్ ప్రాబ్లమ్స్. సెకండ్‌ది ఈ గురక జబ్బు. ఎందుకంటే స్లీప్ యాప్‌ని వచ్చినప్పుడు మన గొంతు మూసుకుపోయి లంగ్స్‌లోకి గాలి వెళ్ళట్లేదు కదా! సో, అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయని చెప్తారు గదా! నార్మల్‌గా మన బ్రీతింగ్ అనేది కంటిన్యూయస్‌గా ఆన్ గోయింగ్ ప్రాసెస్ గదా! మరి ఆక్సిజన్ తగ్గడం ఎలా పాసిబుల్? సో, బ్రీతింగ్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అయినా కూడా నిద్రలో గురక వల్ల బ్రీతింగ్ ఆగిపోతున్నట్టే కదండీ! నేనైతే నా గురక పేషెంట్స్‌కి ఏం చెప్తానంటే, రోజు రాత్రి గంటకి 30 సార్లు మీ గొంతు ఎవరైనా పిసికేస్తే మీకు ఫ్రెష్‌గా అనిపిస్తుందా? మార్నింగ్ లేస్తే? సో, గురకున్న వాళ్ళకి అదే అవుతుంది. మీరు బ్రీతింగ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనే చెప్తున్నారు. కానీ గురక ఈస్ నాట్ ఎఫిషియంట్ బ్రీతింగ్ గదా! అవును. సో, గురక పడుతున్నప్పుడు లంగ్స్‌లోకి ఆక్సిజనే వెళ్ళట్లేదు. ఆ గాలే వెళ్ళట్లేదు. సో, మీ గొంతును ఒకళ్ళొచ్చి పిసికేస్తున్నారు గంటకి 30 సార్లు అంటే మార్నింగ్ లేచాక యూ డోంట్ ఫీల్ యాక్టివ్. గొంతు పిసికేసినప్పుడు ఆక్సిజన్ కూడా తగ్గుతుంది గదా! స్నోరింగ్ వచ్చినప్పుడు కూడా ఆక్సిజన్ తగ్గుతుంది. గురక పెట్టడం వల్ల చనిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇమ్మీడియేట్‌గా కాకపోయినా లాంగ్ టర్మ్ కోమార్బిడిటీస్ అంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. హార్ట్ స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. దీనివల్ల చనిపోతూ ఉంటారు. చాలా తక్కువ మందికి సడెన్ హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళు వాళ్ళ డెత్ కాజ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. అంతేగాని గురకబెట్టే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా చనిపోతారు అని కాదు. ఓకే. ఒక పర్సన్‌కి అసలు స్లీప్ అనేది లేకపోతే వరస్ట్ సిట్యుయేషన్ ఏముంటది? నిద్ర అనేది లేకపోతే మేజర్‌గా ఏంటి అంటే మన అలర్ట్‌నెస్ మార్నింగ్ టైమ్ ఎంత అలర్ట్‌గా ఎంత వరకు ఉన్నాము, మన రియాక్షన్ టైమ్ ఏంటి అనేది అఫెక్ట్ అవుతుంది. సో, ఇదే కాంటెక్స్‌లో నేను ఒలింపిక్స్ గురించి చెప్తాను. ఒలింపిక్స్‌లో ఏ టీమ్ గెలుస్తుంది అనేది ఒక స్లీప్ డాక్టర్ కెన్ ప్రెడిక్ట్. ఆ! అవును. అదెలా? ఎలా అంటే లాస్ట్ నైట్ వాళ్ళ స్లీప్ ఎలా ఉంది? ఓకే. వాళ్ళు ఎంత డీప్ స్లీప్‌కి వెళ్లారు? ఓకే. ఏదైనా నాప్స్ తీసుకుంటే ఎంత నాప్స్ తీసుకున్నారు? ఒకవేళ ఇఫ్ ఐ కెన్ ట్రాక్ స్లీప్ ఆఫ్ 2 టీమ్స్ ఎవరు గెలుస్తారు అనేది స్లీప్ డాక్టర్ కెన్ ప్రెడిక్ట్. సో, ఓహ్! ఇన్‌ఫాక్ట్ ఈ ఒలింపిక్స్ ఆడేవాళ్ళు దే హైర్ ది స్లీప్ డాక్టర్స్. సో, టు టెల్ దెమ్ మీరు ఎంత ఎక్కువ ఒక 15-20 మినిట్స్ ఎక్కువ పడుకున్నా గూడా వాళ్ళ అలర్ట్ టైమ్ ఎందుకు అంటే 0.1 సెకండ్స్‌లో అలర్ట్‌గా ఉండి ఒక డెసిషన్ తీసుకుంటే ఒక గేమ్ మారిపోయి ఒకళ్ళు గెలవచ్చు. అవును.
ఎందుకంటే స్పోర్ట్స్‌లో ఇట్ మ్యాటర్స్ కదండీ! యెస్. దట్ ఈవెన్ ద రియాక్షన్ పాయింట్ టైమ్. మిల్లీసెకండ్ ఆల్సో ఈస్ మ్యాటర్. సో, దట్ రియాక్షన్ టైమ్ ఎవరికి ఫాస్ట్‌గా ఉంటుంది? ఎవరైతే లాస్ట్ నైట్ సరిగ్గా పడుకున్నారో. ఓహ్! సో, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్. మన ప్రొడక్టివిటీ కానీ, అలర్ట్‌నెస్ కానీ, మనం తీసుకునే డెసిషన్స్ కానీ, చాలా ఫాస్ట్‌గా, ఎఫిషియెంట్‌గా ఉండాలి అంటే మనకి నిద్ర అవసరం. అంటే దిస్ ఈస్ బియాండ్ ద ఫిజికల్ హెల్త్ పార్ట్. మీరు చేసే వర్క్‌లో, మీరు కెరీర్‌లో చాలా మంచిగా ఉండాలి అనంటే, మీరు బాగా పడుకున్నప్పుడే యూ కెన్ ఇంప్లిమెంట్ దట్ వెల్. అదే నిద్ర లేని వాళ్ళు దే కెనాట్ ఇంప్లిమెంట్ దిస్. ఓకే. ఓకే. అండ్ ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో నిద్ర అనేది ఎలా ఉంటుంది? సో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఏమవుతుంది అనంటే, నిద్ర త్వరగా వచ్చేస్తుంది. నార్మల్‌గా మనం బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎంత టైంలో పడుకుంటాము? 15-20 మినిట్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ స్క్రోలింగ్. దీస్ డేస్ నా పేషెంట్స్ అందరూ చెప్తున్నారు, ఐ విల్ టేక్ 1-2 అవర్స్ టు స్లీప్ అని. సో, దీన్ని స్లీప్ లేటెన్సీ అంటాం. అంటే బెడ్ మీదకెళ్ళాక ఎంత టైంలో పడుకుంటున్నామని. ఆల్కహాల్ తాగిన వాళ్ళకి ఆ లేటెన్సీ అనేది తగ్గిపోతుంది. అంటే బెడ్ మీదకి వెళ్ళగానే ఒక 5 మినిట్స్‌లో నిద్రపోతారు. సో, వాళ్ళకేమనిపిస్తుంది, నేను మందు తాగాను కాబట్టి నేను త్వరగా నిద్రపోతున్నాను. మందు నాకు హెల్ప్ చేసింది నిద్రకి అనుకుంటారు. కానీ ఈజీ చేసి చూస్తే ఆల్కహాల్ వల్ల వచ్చే నిద్రకి, సహజమైన నిద్రకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆల్కహాల్ తాగిన వాళ్ళకి ఎక్కువ లైట్ స్లీప్ స్టేజెస్ వస్తూ ఉంటాయి. డీప్ స్లీప్ రాదు. ఓకే. ఇంకోటి కలలకి సంబంధించిన నిద్ర ఎక్కువ రాదు. సో, మార్నింగ్ లేచినా కూడా అందరికీ ఫ్రెష్‌గా అనిపించాలని గ్యారంటీ లేదు. కొంతమందికి దే మైట్ ఫీల్ గుడ్. బట్ అందరికీ ఆ డీప్ స్లీప్, ఇంకా డ్రీమ్ స్లీప్ ఆల్కహాల్ తాగిన వాళ్ళకి రాదు కాబట్టి దే డోంట్ ఫీల్ ఫ్రెష్ ఇన్ ద మార్నింగ్. మళ్ళీ మార్నింగ్ టైమ్ డోజ్ ఆఫ్ అయిపోతూ ఉంటారు. లాంగ్ రన్‌లో ఆల్కహాల్ తీసుకుంటూనే ఉంటే గనక కంప్లీట్‌గా రెమ్ స్లీప్ అనేది సప్రెస్ అయిపోతుంది. డ్రీమ్ స్లీప్ అనేది రాదు. సో, వాళ్ళకి ఎమోషన్స్ కూడా చాలా లబైల్‌గా ఉంటారు. ఇప్పుడు ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఊరికే ట్రిగ్గర్ అయిపోతుంటారు. బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అబ్యూజివ్ బిహేవియర్స్, వైఫ్స్‌ని కొట్టడం. సో, ఇదంతా కూడా ఎందుకు అంటే ఎమోషనల్లీ దే ఆర్ వెరీ అన్‌స్టేబుల్. రెమ్ స్లీప్‌కి ఒక చాలా మంచి ప్రాపర్టీ ఉందండి. ఓకే. మన ఎమోషన్స్‌ని చాలా ప్రాసెస్ చేసి, ఒక ఇన్సిడెంట్ తోటి మనకొక ఎమోషన్ ఉందనుకోండి, కాన్షియస్‌గా అంటే మార్నింగ్ టైమ్ మనం ఉన్నప్పుడు మీకొక ఇన్సిడెంట్ మీ లైఫ్‌లో జరిగిన ఒక చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ మీకు చెప్తే, హ్మ్. మీకు ఆ ఎమోషన్ ఎక్కువ గుర్తొస్తుంది డే టైమ్‌లో. కానీ డ్రీమ్ స్లీప్‌లో ఏమవుతుందంటే, ఈ ఎమోషన్స్‌కి, ఆ ఇన్సిడెంట్స్‌కి ఒక డిటాచ్‌మెంట్ అనేది వస్తుంది. సో, ఇట్స్ లిటరల్లీ లైక్ ఆ ఎమోషన్ ప్రాసెస్ అయిపోయి, ఈసారి ఆ ఇన్సిడెంట్ మీకు మళ్ళీ కలలో వచ్చినా గూడా మీకు ఆ ఎమోషన్ రాదు అనే సిట్యుయేషన్ రెమ్ స్లీప్ వల్ల వస్తుంది. అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే రెమ్ స్లీప్ మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసి, ఎక్స్‌ట్రీమ్ ఎమోషన్స్‌ని ఒక చెక్‌లో ఉంచుతాయి. అది లేని వాళ్ళు ఎస్పెషల్లీ ఆల్కహాలిక్స్‌కి అది లేదు కాబట్టి, వాళ్ళు చాలా ఈజీగా కోపం రావడము, కొట్టడము, లేదంటే అగ్రెసివ్ బిహేవియర్స్‌కి వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. ఒక పర్సన్‌కి ప్రాపర్ స్లీప్ రావాలి అంటే తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? ఫస్ట్ ఏంటి అంటే 3 గంటల ముందే వాళ్ళు డిన్నర్ చేసేయాలండి. ఎందుకంటే డైజెషన్ అనేది కొంతవరకు అయ్యుంటే నిద్ర ఫాస్ట్‌గా వస్తుంది. సో, అట్‌లీస్ట్ 2-3 అవర్స్ పడుకునే ముందే డిన్నర్ అనేది చేయాలి. ఇంకోటి లైట్ మీల్ తీసుకోవాలి. చాలా హెవీగా ఎక్కువ స్పైసీ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ, మసాలాస్ అట్లాంటివి కాకుండా కొంచెం జెంటిల్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనంటే కొంచెం ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువుండాలి తీసుకునే మీల్‌లో. అంతేగాని కార్బోహైడ్రేట్స్ ఫుల్‌గా అట్లా కాకుండా ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా యాడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇవి కాకుండా నిద్రబోయే ముందు అశ్వగంధ, లేదు అంటే కెమోమిల్ టీ, వీటి వల్ల కొంచెం స్లీప్ ఎన్హాన్సింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఈజీగా నిద్రొచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయి. అశ్వగంధ అయితే ఇట్ ఈస్ సీన్ అశ్వగంధ తీసుకున్న వాళ్ళలో 8 వారాలు కంటిన్యూస్‌గా అశ్వగంధ తీసుకున్న వాళ్ళలో నిద్ర త్వరగా వచ్చింది. వాళ్ళ నిద్ర క్వాలిటీ నేను చెప్పినట్టు ఆ డీప్ స్లీప్, డ్రీమ్ స్లీప్ క్వాంటిటీ కూడా ఎక్కువొచ్చింది. ఓకే. ఫుడ్స్ టు అవాయిడ్? ఆయిలీ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్, జంక్స్, షుగర్స్ ఇమ్మీడియేట్‌లీ బిఫోర్ స్లీప్ ఇది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఫుల్ స్టమక్‌తో ఇట్లాంటి ఫుడ్స్ తినేసి పడుకుంటే నోట్లోకి ఇలా పుల్లటి తేపుల్లాగా రిఫ్లక్స్ అని అంటారు. అలాంటి సింప్టమ్స్ రావడం వల్ల మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇలా అశ్వగంధ ఇలాంటివి కాకుండా నేచురల్‌గా రెమెడీస్ ఏం లేవా ప్రాపర్‌గా స్లీప్ రావడానికి? సో, చాలామంది ప్రాపర్ నిద్ర రావాలంటే నైట్ టైమ్ ఇది చేయండి, అది చేయండి అని చెప్తారండి. కానీ నిద్ర బాగా రావాలి అనంటే మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏమేం చేస్తారు అనేది నైట్ టైమ్ నిద్ర ఎంత త్వరగా వస్తుందనే దానికి రిలేట్ అయ్యి ఉంటుంది. సో, ఏం చేయాలి అంటే మార్నింగ్ లేవగానే అట్‌లీస్ట్ 20-30 మినిట్స్ సన్‌లైట్‌లో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మనం సన్‌లైట్ ఒక రోజు గనక చూస్తే, ఆ రోజు మనం హాఫ్ అన్ అవర్ త్వరగా పడుకుంటాం. ఓకే. యాహ్! ఇది మన సైకిల్‌ని కొంచెం ఎర్లీగా లాగుతుందనమాట. సో, మీరు లేవగానే గనక హాఫ్ అన్ అవర్ సన్‌లైట్ చూస్తే,
మన బ్రెయిన్‌కి ఇప్పుడు మార్నింగ్ అయింది. మనం అలర్ట్‌గా ఉండాలి అనే ఒక మెసేజ్ వెళ్తుంది. సో, ఆటోమేటిక్‌గా సన్‌సెట్ టైమ్‌కి మన బ్రెయిన్ ఏమనుకుంటుంది? ఇట్స్ టైమ్ టు వైండ్ అప్. సన్‌సెట్ అయిపోయింది. ఇప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి సహజంగా నిద్రొచ్చేస్తుంది. సో, మార్నింగ్ నుంచే మనకి నిద్రకు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. సో, నేను నా పేషెంట్స్‌కి చెప్పేదేంటంటే, మార్నింగ్ లేవగానే హాఫ్ అన్ అవర్ సన్‌లైట్ అండ్ మీరు వర్క్ ప్లేస్‌లో గూడా అట్‌లీస్ట్ ఒక విండో. ఎందుకు అనంటే బయట ఎన్వైర్న్‌మెంట్‌లో జరుగుతున్న క్లూస్ మీకు తెలిస్తేనే మీకు ఈజీగా నిద్రొస్తుంది. సో, మార్నింగ్ సన్‌లైట్‌తో పాటు మీ వర్క్ ప్లేస్‌లో కొంచెమైనా అవుట్‌డోర్ యాక్టివిటీని చేసుకొని, ఈవినింగ్ ఒక 15 మినిట్స్ సన్‌సెట్ చూసి, ఇంటికి వెళ్ళగానే మనకి డిమ్ లైట్స్ ఉండాలండి. అన్నీ ఇండైరెక్ట్ లైట్స్ లైక్ ల్యాంప్ షేడ్స్, కళ్ళలో పడే వైట్ ట్యూబ్ లైట్స్ కాకుండా ఇండైరెక్ట్ లైట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కోజీ కెఫేస్‌లో ఉంటాయి గదా! ఆరెంజ్ వార్మ్ లైట్స్ అంటారు. అలా పెట్టుకుంటే ఒక దీపం వెలుగు ఎలా ఉంటుందో అలానే ఇంట్లో పెట్టుకోవాలి. ఓకే. అసలు ఇంట్లో ట్యూబ్ లైట్స్ కానీ, వైట్ లైట్స్ కానీ వాడితే దిస్ కన్‌ఫ్యూజెస్ అవర్ బ్రెయిన్. ఇంకా గూడా డే టైమ్ అయింది అని. ఇప్పుడు చాలామంది ఎలా ఫంక్షన్ అవుతున్నారు అంటే వర్క్ ప్లేస్‌లో గానీ, ఇంట్లో గానీ ఫుల్‌గా ట్యూబ్ లైట్స్ బయట ఏం జరుగుతుందో తెలీదు అనుకోండి. మన బ్రెయిన్‌కి మార్నింగ్ ఏది, ఈవినింగ్ ఏది అనేది తెలీదు కదండీ. అప్పుడు మన స్లీప్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే వెస్టర్న్ కంట్రీస్‌లో ట్యూబ్ లైట్స్ అనేటివి అవును. అవును. సో, ఈ వార్మ్ లైట్స్ అనేది నేనైతే పర్సనల్‌గా మా ఇంట్లో నేను అన్ని వార్మ్ లైట్స్, ఇండైరెక్ట్ ల్యాంప్ షేడ్స్ 6:00 తర్వాత మా ఇంట్లో ట్యూబ్ లైట్స్ అనేది వెలగదు. ఓకే. వైట్ లైట్స్ అనేది. మీరు అంత ఎఫిషియెంట్‌గా చదవాలి అనుకుంటే ఒక స్టడీ ల్యాంప్ వాడొచ్చు. ఇంకేదైనా యాక్టివిటీ చేయాలి అనుకుంటే. ఇది చేయటం వల్ల నిద్ర 1 అవర్ ఎర్లీగా వస్తుంది. మనకి డిస్టర్బ్ చేస్తుంది లైట్స్ అండి. లైట్ ఈజ్ ఎ మెసేజ్ మీ బ్రెయిన్‌కి పడుకోవాలా వద్దా అని. మీరు ఇంట్లో మొత్తం ట్యూబ్ లైట్స్ వేసుకొని కూర్చుంటే నిద్ర రాదు కదా! ప్రీ స్లీప్ రొటీన్‌లో మీరు ఇంకేదో అశ్వగంధ తాగినా, కెమోమిల్ టీ తాగినా ఇట్ డజంట్ హెల్ప్. లైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్. సో, డిమ్ లైట్స్ ఇన్ ద ఈవినింగ్ అండ్ మీరు పడుకునే రూమ్ వచ్చేసి ఒక గుహలాగా ఉండాలి. గుహ ఎలా ఉంటుంది? చీకటిగా అస్సలు లైట్ అనేదే రాదు. డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ టెంపరేచర్ కూడా 1 డిగ్రీ సెల్సియస్ తక్కువ ఉండాలి. సో, మీ లివింగ్ రూమ్ కన్నా గూడా మీ బెడ్‌రూమ్ కనుక 1 డిగ్రీ సెల్సియస్ తక్కువ ఉంటే త్వరగా నిద్రొస్తుంది. దీనికి ఇప్పుడు కొత్తగా టెంపరేచర్ కంట్రోల్ మ్యాట్రిసెస్, నిద్రొచ్చే మ్యాట్రిసెస్ అని జెప్పి ఆ మ్యాట్రిసెస్‌లోనే 1 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో, దాని మీదకి వెళ్ళగానే ఆటోమేటిక్‌గా నిద్రొచ్చేస్తుంది. అంటే నిద్ర ప్రాపర్‌గా స్లీప్ రావాలి అంటే ఎలాంటి మ్యాట్రిసెస్ వాడితే బెటర్? సో, అట్లా ఏం లేదండి. నార్మల్‌గా నిద్రొచ్చేటైతే ఇఫ్ యూ హ్యావ్ వెరీ గుడ్ స్లీప్ హైజీన్, వి యూజ్ ద వర్డ్ కాల్డ్ స్లీప్ హైజీన్. డైలీ ఒకటే టైంకి పడుకోవడం, ఒకటే టైంకి లేవడం, మార్నింగ్ సన్‌లైట్ చూడడం, ఈవినింగ్ డిమ్ లైట్స్, పడుకునే ముందు మీ రూమ్‌నంతా చీకటిగా ఉంచడం, కొంచెం హాట్ షవర్స్ చేసి బెడ్ మీదకి వెళ్ళడం. హాట్ షవర్స్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఇనీషియల్‌గా టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో, బయటికి రాగానే బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. ఎప్పుడైతే మన కోర్ బాడీ టెంపరేచర్ కొంచెం తగ్గుతుందో ఇమ్మీడియేట్‌గా నిద్రొచ్చేస్తుంది. సో, ఇవన్నీ ఫాలో అయితే రొటీన్‌గా స్లీప్ హైజీన్ ఫాలో అయితే నిద్ర ఈజీగా వస్తుంది. మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు అశ్వగంధ ఏమో నిద్ర రాడానికి వాడుతుంటే, కొంతమంది నిద్ర రాకుండా ఉండడానికి అని చెప్పి టీ తాగడమో, లేదంటే కాఫీ తాగడమో చేస్తుంటారు. టీ ఆర్ కాఫీ వాళ్ళ స్లీప్ సైకిల్‌ని ఎలా డిస్టర్బ్ చేస్తుంది? సో, కాఫీలో ఉండేది యాక్టివ్ మాలిక్యూల్ కెఫీన్ అండి. సో, కెఫీన్ వచ్చేసి మన బ్రెయిన్‌కి ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా. అంటే ఇట్ కీప్స్ యూ అలర్ట్. చాలా అలర్ట్‌గా ఉంటాము. హార్ట్ రేట్ పెరుగుతుంది. సో, అది మార్నింగ్స్ తీసుకుంటే మంచిది. అండ్ టీలో కూడా ఎల్-థియనిన్, కెఫీన్ లాంటి మాలిక్యూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన బ్రెయిన్‌కి స్టిమ్యులేషన్ లాగా. ఓకే. సో, కాఫీ గనుక ఎవరైనా మధ్యాహ్నం 2:00 తర్వాత తీసుకుంటే, ఆ కాఫీకి కొంతమందికి 12 అవర్స్ దాకా కూడా బాడీలో ఉంటుంది. సో, మధ్యాహ్నం తీసుకున్న వాళ్ళకి అర్ధరాత్రి దాకా ఉంటే దే డోంట్ ఫీల్ స్లీపీ. సో, కాఫీ, టీ మనం ఎంత మోతాదులో తీసుకుంటాం, ఎప్పుడు తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో, ఇట్ ఈస్ సెడ్ ఫస్ట్ హాఫ్‌లో దట్ ఈస్ బిఫోర్ 3:00 ఆర్ బిఫోర్ 2:00 2 కప్స్ కాఫీ దాకా తీసుకున్నా కూడా ఓకే. కానీ ఆఫ్టర్ 2:00 యూ షుడ్ అవాయిడ్ కెఫీన్. పాడ్‌కాస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా తక్కువ పడుకున్న ప్రాబ్లమ్ అని చెప్పారు. ఎక్కువ పడుకున్న ప్రాబ్లమ్ అని చెప్పారు. కాకపోతే చిన్న పిల్లల్ని చూస్తే వాళ్ళు డే మొత్తం పడుకొనే ఉంటారు. కాదండి. బయోలాజికల్‌గా చిన్న పిల్లల నిద్ర, పెద్దవాళ్ళ నిద్రకి చాలా డిఫరెన్స్ ఉంది. చిన్న పిల్లలు యావరేజ్‌గా 12-18 అవర్స్ వరకు కూడా పడుకుంటారు. న్యూ బార్న్స్, ఇన్ఫెంట్స్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు 1-2 మంత్స్‌లోనే పిల్లలు చాలా పెరిగిపోతూ ఉంటారు. సో, ఆ గ్రోత్ అంతా కూడా నిద్రలో గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఉంటుంది. అదే అడల్ట్స్‌లో అలా ఉండదు కదా! మన హైట్ కానీ, వెయిట్ గానీ చిన్న పిల్లలకి పెరిగినంత మనకు పెరగదు. సో, నిద్ర డెవలప్‌మెంట్, న్యూరలాజికల్ డెవలప్‌మెంట్ అంతా కూడా పిల్లలకి కేవలం నిద్రలోనే జరుగుతుంది.
కాబట్టి వాళ్ళ నిద్ర అనేది మనకన్నా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళు 12-18 అవర్స్ రోజులో సగం టైం పడుకునే ఉంటారు. అది కూడా ల్యాప్స్ లాగా నైట్ టైమ్ పడుకోకుండా. ఇంకా ఎందుకంటే బ్రెయిన్‌కి అంత మెచ్యూరిటీ రాదనమాట. సో, ఇట్ టేక్స్ టైమ్. యోగ నిద్ర అంటే ఏంటి? యోగ నిద్ర అంటే ఇట్ ఈస్ అ కాన్షియస్ స్లీప్. అంటే మామూలుగా మనం నిద్ర కాన్షియస్‌గా నేను పడుకోవాలి అనుకుంటే రాదు గదా! చాలామంది ఇప్పుడు అదే సఫర్ అవుతున్నారు. నాకు నిద్రపోవాలి అనిపించినా నేను నిద్రపోలేకపోతున్నాను అంటారు మా పేషెంట్స్ చాలామంది. బట్ యోగ నిద్ర ఈస్ కాన్షియస్ స్లీప్. దాంట్లో ఏంటంటే పడుకొని లేదంటే కూర్చొని యూజువల్లీ శవాసనంలో కూడా చేయొచ్చు. లైక్ పడుకొని కంప్లీట్‌గా మన అటెన్షన్ అంతా కూడా మన బ్రీతింగ్ మీద, మన బాడీలో ఉన్న పార్ట్స్ మీద అలా పెట్టుకుంటూ వెళ్తూ ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకొని ఒక 1 అవర్ మొత్తం మన బాడీ రిలాక్స్ చేసుకుంటే అదే యోగ నిద్ర. సో, ఏంటి అనంటే మేజర్‌గా నిద్రని మనకు డిస్టర్బ్ చేసే విషయం మన థాట్స్. మన థాట్స్ అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోవడము. చాలామంది వాళ్ళ బెడ్స్‌ని ఒక థింకింగ్ చైర్ లాగా యూజ్ చేస్తారు. రోజంతా ఆలోచించని విషయాలు, రోజంతా వాళ్ళు ప్రాసెస్ చేసుకొని ఎమోషన్స్ నైట్ టైమ్ బెడ్ మీద వెళ్ళగానే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, బెడ్ మీద పడుకొని ఒక 3, 4 గంటలు ఆలోచనలో ఉంటారు. సో, దానివల్ల ఏమవుతుంది అనంటే ఆలోచనలు కూడా స్ట్రక్చర్డ్‌గా రావు. అంటే ఒక ఆర్డర్‌గా రావు. మనం ఏదో ఒకటి అనుకోని దాని గురించి ఆలోచిస్తుంటే లేని ప్రాబ్లమ్ ఇంకొకటి ఆలోచనలో వస్తుంది. సో, ఈ వాండరింగ్ థాట్స్ రుమినేషన్ అని అంటారు దీన్నే. ఇది నిద్రకి చాలా ఎనిమీ అనమాట. అంటే ఇలా ఉండడం వల్ల ఈజీగా నిద్ర రాదు. సో, ఆన్ ద అదర్ హ్యాండ్ యోగ నిద్రలో మన కాన్షియస్‌నెస్, మన అటెన్షన్ మనం ఒకటే విషయం మీద పెడుతున్నాం. బ్రీతింగ్ మీదో, ఒక ఇంటెన్షన్ మీదో, లేదంటే బాడీ మీదో. సో, మన థాట్స్ అన్నీ కూడా ఒకటే ఛానెల్‌లోకి వెళ్ళటం వల్ల ఒక డీప్ రిలాక్సేషన్ వస్తుంది. అదే ఎక్కువ థాట్స్ ఉన్న వాళ్ళకేమో నిద్ర రావట్లేదు కదా! నేను అందుకే చాలామంది పేషెంట్స్‌కి జర్నల్ చేయమని చెప్తాను. మీకు నిజంగా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బెడ్ మీదకి వెళ్ళగానే నిద్ర రావట్లేదు. దట్ మిలియన్స్ ఆఫ్ థాట్స్ వస్తున్నాయి అనుకోండి. మిలియన్ ఆఫ్ థాట్స్ రాయండి అనంటే హార్డ్‌లీ 3, 4 పేజెస్ తర్వాత ఆ థాట్స్ రావు. బికాజ్ వెన్ యూ ఆర్ పుట్టింగ్ ఇన్ పేపర్ ఆలోచనలకు ఒక డైరెక్షన్ వస్తుంది. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నేను ఇలా ఫీల్ అయ్యాను. నాకు ఇది అయింది. అదంతా మీరు జర్నల్ చేస్తే ఒక 2, 3 పేజెస్ తర్వాత రాయటానికి ఏమి ఉండదు. అప్పుడు మీ ఆలోచనలన్నీ స్ట్రక్చర్ అయిపోయి మీకు ఆటోమేటిక్‌గా నిద్రొచ్చి పడుకుంటారు. అందుకే ఈ గ్రాటిట్యూడ్ జర్నల్స్ అని, జర్నలింగ్ బుక్స్ అని పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ స్లీప్ ఆల్సో. పడుకునే ముందు లేదంటే మార్నింగ్ లేచాక దే డూ లాట్ ఆఫ్ జర్నలింగ్. ఎందుకంటే థాట్స్‌కి ఒక డైరెక్షన్ వచ్చి మనం రాస్తున్నప్పుడు ఆ థాట్స్ అన్నిటికి ఒక కన్సాలిడేటెడ్‌గా అయిపోయాయనుకోండి. తర్వాత మీకొక ర్యాండమ్ థాట్స్, అన్నెసెసరీ థాట్స్ రాకుండా ఉంటాయి. ఇయర్‌లో 6 మంత్స్ విష్ణుమూర్తి గూడా యోగ నిద్రకు వెళ్తారని జెప్పి అంటారు. అదేనా ఇది? ఈ యోగ నిద్ర అంటే? విష్ణుమూర్తి యోగ నిద్ర ఏంటి అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ కాన్షియస్‌నెస్. అంటే అవేర్‌గా ఉంటూ పడుకోవడం అనమాట. మన నిద్ర ఎలా ఉంటుందంటే మనకు చుట్టుపక్కల జరుగుతుంది ఏమీ తెలియకుండా పడుకుంటాము అని. కాకపోతే ఇట్ ఈస్ సెడ్ మైథలాజికల్‌గా కూడా ఆ యోగ నిద్ర అనే దాంట్లోనే క్రియేషన్ స్టార్ట్ అవుతుంది అని. ఓకే. ఇన్‌ఫాక్ట్ విష్ణుమూర్తి డ్రీమే ఈ యూనివర్స్ క్రియేషన్ అని. దేర్ ఆర్ సో మెనీ యూ నో అజంప్షన్స్ బిహైండ్ దిస్. కాకపోతే దీని ఉద్దేశ్యం ఏంటి అంటే స్లీప్ నిద్ర అనేది ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అని చెప్పడానికి ఇది ఒక గుడ్ మెటాఫోర్. అంటే దేవుడికి నిద్ర అనేది ఒక పెద్ద క్రియేటివ్ పొటెన్షియల్. లేదు అంటే ఒక అవేర్‌నెస్, ఒక యూనివర్స్ కోసం అని చెప్పి ఆ యోగ నిద్రని మహావిష్ణువు ఇలా ఒక 6 మంత్స్ పడుకుంటారు అని మనం ఏదైతే చదువుతామో ఇట్ మీన్స్ మనకి నిద్ర అనేది అంత క్రియేటివ్ పొటెన్షియల్, అంత క్రియేషన్‌కి ఉపయోగపడుతుంది అని. యోగ నిద్ర శవాసనం అని జెప్పి జెప్పారు గదా! మరి ఓంకారం ఎలా హెల్ప్ జేస్తుంది నిద్ర రావడానికి? సో, మన బాడీలో సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ సిస్టమ్స్ అని ఉంటాయండి. నర్వస్ సిస్టమ్స్ ఇవి. సింపాథెటిక్ అంటే సడెన్‌గా హార్ట్ రేట్ పెరిగిపోవటము, చెమటొచ్చేయటము అట్లా అనమాట. అంటే మనం ఒక ఫైట్ జేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఎలా ఉంటామో అది సింపాథెటిక్ సిస్టమ్. పారాసింపాథెటిక్ అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్. డీప్ రిలాక్సేషన్ అట్లా అనమాట. సో, నిద్ర మనకి రావాలి అనంటే మనం పారాసింపాథెటిక్ సిస్టమ్‌కి క్లోజ్‌గా ఉండాలి. అంటే దట్ డీప్ స్టేజ్ ఆఫ్ రిలాక్సేషన్. అంతేగాని మనం టెన్షన్ పడుతూ ప్రెషర్‌లో ఉండి ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్‌లో ఉంటే మనకి నిద్ర రాదు. సో, ఓంకారం కూడా ఓంకారంలో వచ్చే వైబ్రేషన్స్‌కి మన పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. వేగస్ నర్వ్ అంటారు. సో, వేగస్ నర్వ్ అనేది యాక్టివేట్ అయినప్పుడు మన హార్ట్ రేట్ తగ్గుతుంది. మన బ్రెయిన్ కూడా వాండర్ అవ్వకుండా రిలాక్స్ అవుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా నిద్ర వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఓంకారంలో ఇలా ఒక వైబ్రేషన్ ఉంటుంది. సో, దట్ వైబ్రేషన్ మీకు వేగస్ నర్వ్‌ని యాక్టివేట్ చేస్తుంది. సో, వేగస్ నర్వ్ అనేది పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనమాట. అంటే ఇది ఒక డీప్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్. సో, అలాంటి డీప్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్‌లో ఉన్నప్పుడు ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. స్లీప్ పారాలిసిస్ అంటే ఏంటి?
సో, స్లీప్ పారాలిసిస్ అంటే ఏంటి అంటే మార్నింగ్ నార్మల్‌గా నిద్ర లేచే టైంకి మనకి బ్రెయిన్ అంతా అలర్ట్‌గా ఉండాలి. మన బాడీ యాక్టివ్‌గా ఉండి మన మజిల్స్ అని లేచి మనం చేసుకునే యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలగాలి. ఒకవేళ అది చేసుకోలేకపోతే అంటే మార్నింగ్ లేవగానే మన బ్రెయిన్ ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. మనం కంప్లీట్‌గా నిద్రపోయామా? లేదంటే లేచి అలర్ట్‌గా ఉన్నామా అని. సో, అప్పుడేమవుతుంది అనంటే నార్మల్ స్లీప్‌లో మన బ్రెయిన్ ఈస్ స్లీపింగ్. మజిల్స్ ఆర్ నాక్డ్ ఔట్. మజిల్స్ మొత్తం పారలైజ్ అయ్యి ఉంటాయి. కానీ నిద్ర లేచే టైంకి ఏమవుతుంది? బ్రెయిన్ ఈజ్ అలర్ట్, మజిల్స్ ఆర్ యాక్టివ్. కానీ స్లీప్ పారాలిసిస్‌లో ఏమవుతుంది అంటే నిద్ర లేవగానే మనిషి అలర్ట్‌గా ఉంటారు కానీ మజిల్స్ మాత్రం నాక్డ్ ఔట్ ఉంటాయి. వాళ్ళకెట్లా అంటే వాళ్ళు కళ్ళు తెరుస్తారు. బట్ దే కెనాట్ మూవ్ దేర్ హ్యాండ్స్. వాళ్ళు బాడీ కదలలేదు. సో, వాళ్ళకేంటి నాకు పారాలిసిస్ వచ్చింది అని అనిపించేలా ఉంటుంది. అదే స్లీప్ పారాలిసిస్ అనమాట. సో, ఇట్స్ కైండ్ ఆఫ్ పారాసామ్నియాస్ అంటారు వీటిని. అంటే వేక్ అండ్ స్లీప్ ఇవి 2 గూడా ఓవర్‌లాప్ అవుతూ మన బ్రెయిన్ కన్‌ఫ్యూజ్ అయ్యి మనం పడుకున్నామా? లేదంటే లేచే ఉన్నామా? అని కన్‌ఫ్యూజన్ వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ సీరియస్. ఇట్ ఈవెన్చువల్లీ ఇంప్రూవ్స్ అనమాట. అచ్చా! ఫైన్. 15-20 మినిట్స్ తర్వాత దే కెన్ మూవ్. అండ్ స్లీప్ జర్క్స్ వస్తుంటాయి కదా! నిద్రలో సో, స్లీప్ జర్క్స్ ఎందుకొస్తాయి అసలు? స్లీప్ జర్క్స్ ఏంటి అనంటే మన బాడీ అదొక థ్రెట్ లాగా చూస్తుంది. నార్మల్‌గా ఏమవుతుందంటే స్లీప్ జర్క్స్ మనం మెలకువగా ఉండి నిద్రపోయేటప్పుడైనా వస్తాయి. లేదంటే నిద్రపోయేటప్పుడు మళ్ళీ లేస్తున్నప్పుడైనా వస్తాయి. సో, ఇప్పుడు ఏమవుతుందంటే మనం పడుకునేటప్పుడు అంటే ఇప్పుడు నేను అలర్ట్‌గా ఉన్నాను. నెక్స్ట్ 5 మినిట్స్‌లో నిద్రపోతున్నా అనుకోండి. నా మజిల్స్ అన్నీ సడెన్‌గా లూజ్ అయిపోతాయి. సో, మజిల్స్ ఎప్పుడైతే లూజ్ అవుతున్నాయో మన బ్రెయిన్ అనుకుంటుంది మనం పడిపోతున్నాము అని. ఓకే. మనం పడిపోతున్నప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుంది? మనల్ని అలర్ట్ చేస్తుంది కదా! సో, అలర్ట్ చేయటంలో ఇలా జర్క్స్ లాగా వస్తాయి. సో, ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్ బై అవర్ బ్రెయిన్. లూజ్ అయిపోతున్న మజిల్స్ నిద్రలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇదేదో బాడీ పడిపోతుంది, మనం అలర్ట్ అవ్వాలి అని వచ్చేవే జర్క్స్ అనమాట. ఇట్స్ అ రిఫ్లెక్స్. అచ్చా! పిల్లల్లో కూడా ఉంటుంది ఇట్లా అదిరినట్టుగా అయిపోతూ ఉండడం అని. ఇట్స్ జర్క్స్ ఆర్ రిఫ్లెక్స్ అంతే. నిద్రపోయినప్పుడు బ్రెయిన్ యాక్టివ్‌గానే ఉంటుందన్నమాట. బ్రెయిన్ ఈజ్ యాక్టివ్ టు సర్టెన్ ఎక్స్‌టెంట్. యెస్. అండ్ రీసెంట్‌గా చూసిందేంటంటే స్లీప్ ట్రైనర్ అని చెప్పి చూసాను. సో, నిద్ర రావడానికి కూడా ట్రైనర్స్ ఉన్నారా? ఉన్నారండి. ఒక జిమ్ కోచ్ ఉన్నట్టు స్లీప్‌కి కూడా కోచెస్ లేదంటే ట్రైనర్స్ చాలామంది వేరే కంట్రీస్‌లో వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటి అంటే ఈ రిథమ్ 24 అవర్స్ రిథమ్ అనేది నార్మల్‌గా ఉంచడానికి దే విల్ గివ్ యూ ఆల్ ద టైమ్ బేస్డ్ యాక్టివిటీస్. పొద్దున్నే ఏ టైంకి లేవాలి, సన్‌లైట్ ఎప్పుడు చూడాలి, మన లైటింగ్ ఎలా ఉండాలి, లేదంటే ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, పడుకునే ముందు ఎప్పుడు ఫుడ్ తినాలి, ఎంత తినాలి, పడుకునే ముందు ఏమేం చేయాలి. ఇవన్నీ పక్క నుండి ట్రైన్ చేసి దే విల్ మేక్ ష్యూర్ యూ హావ్ ఎఫిషియంట్ స్లీప్. సో, స్లీప్ ట్రైనర్స్ అనే వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు వేరే కంట్రీస్‌లో టు ఇంప్రూవ్ స్లీప్. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఫైన్. ఒలింపిక్స్‌లో కూడా నేను ఇందాక చెప్పాను కదా! ఒలింపిక్స్ ఆ టీమ్ మెంబర్స్ అందరికీ స్లీప్ ఆప్టిమైజేషన్‌కి దేర్ విల్ బి ఎ పర్సన్. మ్యామ్ ఇప్పుడు నార్మల్‌గా కొన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా! వేర్ వి కెన్ ట్రాక్ అవర్ స్లీప్ రైట్? అంటే వాచెస్‌లో గాని, రింగ్స్‌లో గాని. సో, అది మంచిదేనా ట్రాక్ చేసుకోవడం అనేది స్లీప్‌ని? సో, చాలామంది హై పెర్ఫార్మింగ్ ఇండివిడ్యువల్స్ ఇవి వాడి వాళ్ళ స్లీప్‌ని ట్రాక్ చేసుకుంటారు అని మనం వింటాము. బట్ ఇన్ రియాలిటీ ఈ మధ్య ప్రూవ్ అయింది ఏంటి అంటే దేర్ ఇస్ ఎ టర్మ్ కాల్డ్ ఆర్థోసామ్నియా. ఓకే. అంటే ఎక్కువగా ఈ స్లీప్ ట్రాక్ చేసుకుంటూ ఎవ్రీ డే నేను ఎన్ని అవర్స్ పడుకున్నాను, అది డీప్ స్లీపా, లైట్ స్లీపా అని ఎక్కువగా ట్రాక్ చేసుకోవడం వల్ల వాళ్ళ నిద్ర యాక్చువల్లీ చెడిపోయింది. ఓహ్! సో, మనం ఓవర్‌గా దాని మీద ఫోకస్ చేసి ఎవ్రీ డే ఎంత పడుకున్నాం, ఏంటి అని ట్రాక్ చేసుకోవడం వల్ల కూడా నిద్ర చెడిపోవడం జరిగింది. దాన్నే ఆర్థోసామ్నియా అంటారు. సో, ఇన్ జనరల్ ఐ డు నాట్ రికమెండ్ మై పేషెంట్స్ మీరెళ్లి మీ స్లీప్‌ని ట్రాక్ చేసుకోండి, ఎన్ని గంటలు పడుకుంటారని అయితే నేను రికమెండ్ చేయను. ఇన్‌ఫాక్ట్ ఐ టెల్ దెమ్ మీకు ఫ్రెష్‌గా అనిపించిందా? మీరు ప్రొడక్టివ్‌గా ఉన్నారా? దట్ ఈస్ మై పారామీటర్ టు టెల్ యూ దట్ ఇట్స్ గుడ్ స్లీప్. నో గాడ్జెట్స్ విల్ టెల్ యూ దట్ ఇట్ ఈస్ గుడ్ స్లీప్. ఎందుకంటే ఫోకసింగ్ ఆన్ గాడ్జెట్స్, ఫోకసింగ్ ఆన్ స్లీప్ వాళ్ళ నిద్ర ఇంకా చెడిపోవడం జరిగింది. అచ్చా! అండ్ మీరు ఇంతకుముందు నైట్ షిఫ్ట్ గురించి మాట్లాడారు కాబట్టి, మీ దగ్గరొచ్చిన పేషెంట్స్‌లో ఈస్ దేర్ ఎనీ వరస్ట్ సిట్యుయేషన్? అంటే ఆ నైట్ షిఫ్ట్స్ వల్ల వాళ్ళ హెల్త్‌ని సో, ఐ హ్యాడ్ దిస్ పేషెంట్ అండి. హి ఈస్ జస్ట్ 21 ఇయర్స్ ఓల్డ్. 3 ఇయర్స్ నుంచి హి హాస్ వెరీ బ్యాడ్ బ్లడ్ 21 ప్రెషర్. ఇయర్స్. 21 ఇయర్స్. అతనికి బ్లడ్ ప్రెషర్ ఉంది. వెరీ హై బీపీ. 3 ఇయర్స్ నుంచి హి ఈస్ ఆన్ మెడికేషన్. ఐ సా హిమ్ టేకింగ్ లైక్ 4 మెడిసిన్స్. ఓకే. బీపీ కంట్రోల్ అవ్వడానికి 4 మెడిసిన్స్ 21 ఇయర్స్‌కి 4 మెడిసిన్స్. 4 ఓహ్ మెడిసిన్స్. మై సో, గాడ్! ఈవెన్ ఐ వాస్ క్యూరియస్. ఏంటిది జెనెటికా? లేదంటే యూజువల్లీ కిడ్నీస్‌ది, రెనిన్ లెవెల్స్ అని ఇట్లా రకరకాల టెస్టింగ్‌లుంటాయి. అన్ని టెస్ట్‌లయిపోయాయి. హి హాస్ ఎ బిగ్ ఫైల్. బీపీ ఎందుకు హై ఉంది అని టెస్ట్ చేసిన అన్ని రిపోర్ట్స్ నార్మల్. సో, ఇన్ జనరల్ గోయింగ్ విత్ ద హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్ ఐ ఆస్క్డ్ హిమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎట్లా స్టార్ట్ అయింది అని. సో, హి టోల్డ్ మీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 హి లాస్ట్ హిస్ ఫాదర్.
సో వాళ్ళ ఫాదర్ ఒక సెక్యూరిటీ గార్డ్. సో ఈ అబ్బాయికి కూడా అదే జాబ్ వచ్చింది. సో హీ డిడ్ కంటిన్యూయస్ నైట్ డ్యూటీస్ ఫర్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్. ఓకే. ఆ 5 ఇయర్స్ చేశాకే ఇతనికి బ్లడ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ నోన్ అండి. షిఫ్ట్ వర్క్ డిసార్డర్ అంటారు దీన్ని. షిఫ్ట్ వర్క్ డిసార్డర్ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఛాన్సెస్ ఉంటాయనేది ఇట్ ఈస్ ప్రూవెన్. సో వీ రిపోర్టెడ్ దిస్ కేస్ కూడా. కంటిన్యూస్గా నైట్ డ్యూటీస్ చేయడం వల్ల అతనికి ఈ ప్రాబ్లం వచ్చి అది కంట్రోల్ అవ్వకుండా 4 మెడిసిన్స్ మీద ఉన్నారు. సో దీనికి ఏం చెప్తాము అని అంటే, నైట్ షిఫ్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే నైట్ వచ్చే స్లీప్కి మార్నింగ్ వచ్చే స్లీప్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. నైట్ అయితే కన్సాలిడేట్గా 8 అవర్స్ కంటిన్యూస్గా పడుకోగలుగుతారు. మార్నింగ్ వచ్చేది బ్రేక్స్గా 1 అవర్ 2 అవర్స్గా నాప్స్ లాగా వస్తూ ఉంటుంది. సో ఈ బ్రేక్గా వచ్చే నిద్రలో డీప్ స్లీప్ కానీ రెమ్ స్లీప్ కానీ రాదు. ఓకే. ఓకే. సో మార్నింగ్ పడుకున్న వాళ్ళకి అంత సాటిస్ఫైడ్గా ఎలా ఉంటుందండి? సరిపోదు కదా. సో ఎవరైనా నైట్ షిఫ్ట్ కనుక చేస్తూ వాళ్ళ నిద్రని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ వాళ్ళు వర్క్ చేసే ముందు కాఫీ అలా తాగాలి. ఓకే. అండ్ నైట్ టైం మొత్తంలో వాళ్ళ ఎక్కువగా నాప్స్ వేయకూడదు. ఓకే. అండ్ వాళ్ళ వర్క్ ప్లేస్లో ఎక్కువ బ్రైట్ లైట్స్ అలాంటివి పెట్టుకోవాలి నైట్ టైం. అండ్ మార్నింగ్ వాళ్ళు ఎప్పుడైతే వర్క్ నుంచి ఇంటికి రిటర్న్ వస్తుంటారో వాళ్ళు సన్లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ టైం వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చాక బ్రైట్ సన్లైట్ వచ్చిందనుకోండి ఇంకా అలర్ట్గా ఉండాలనే మెసేజ్ వెళ్తుంది కదా. సో అందుకే సన్లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఇంటికి వెళ్ళగానే కంప్లీట్ బ్లాక్అవుట్. అసలు లైట్ అనేది ఇంట్లోకి రాకూడదు. బికాజ్ వాళ్ళ మార్నింగ్ అనేది మనకి నైట్ లాగా వాళ్ళకి అనిపించాలి. వేరే యాక్టివిటీస్ కానీ ఏమీ లేకుండా మార్నింగ్ మొత్తం బ్లాక్అవుట్ కర్టన్స్ పెట్టుకొని వాళ్ళు కనుక పడుకుంటే కొంతవరకు వీ కెన్ ఇంప్రూవ్ దేర్ డే టైమ్ స్లీప్. సో బేసిక్‌గా వాళ్ళు పడుకునే రూమ్‌ని కంప్లీట్‌గా డార్క్ చేసుకోవాలి. యెస్. కంప్లీట్ బ్లాక్అవుట్ కర్టన్స్. వేరే యాక్టివిటీస్ చేసుకోకుండా ఇప్పుడు ఎవరో ఒకరు బెల్ కొట్టారు లేదంటే గ్రాసరీస్ కోసం వెళ్ళాలి. ఇలాంటి సోషల్ ఆబ్లిగేషన్స్ వల్ల మార్నింగ్ టైం నిద్ర నైట్ టైం నిద్రలా ఉండదు. నైట్ టైం అయితే నోబడీ నాక్స్ యువర్ డోర్. మీరేం వేరే పనులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈజీగా పడుకుంటాం. కానీ మార్నింగ్ టైం యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆబ్లిగేషన్స్. సో అది ప్రాబ్లమ్ అవుతుంది. అవన్నిటిని వాళ్ళు ఎలా అయినా ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని తగ్గించుకుంటే మార్నింగ్ స్లీప్ని కూడా కొంతవరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేదంటే షిఫ్ట్ వర్క్ ఈజ్ నోన్ టు కాజ్ హై బ్లడ్ ప్రెషర్. సో చాలామందికి పడుకునేటప్పుడు పిల్లోని హగ్ చేసుకొని పడుకుంటుంటారు కదా. సో పిల్లోని హగ్ చేసుకోవడం బెటరా? లేదు అంటే పర్సన్‌ని హగ్ చేసి పడుకోవడం బెటరా? సో ఇట్స్ సెడ్ యూ ఫీల్ వెరీ సేఫ్ వెన్ యూర్ హగ్గింగ్ సమ్‌వన్. దానివల్ల ఆక్సిటోసిన్ అనేది ప్రొడ్యూస్ అవుతే ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. ద సేమ్ థింగ్ విత్ పిల్లో. కాకపోతే హ్యావింగ్ సంబడి అంటే నైట్ అనేది మనకు చాలా వల్నరబుల్ టైం అండి. అంటే యూ డోంట్ ఫీల్ సేఫ్. కొంచెం థ్రెట్ లాగా అనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో వెన్ యూ ఫీల్ సేఫ్ ఆటోమేటిక్‌గా ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయ్యి ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. దానికి యెస్ ఆర్ నో అని చెప్పి ఒక 1 లైన్ ఆన్సర్‌లో కంప్లీట్ చేయరా? ష్యూర్. స్లీప్ ఈజ్ వేస్ట్ ఆఫ్ టైమ్. నో అండి. స్లీప్ ఈజ్ న్యాచురల్ థెరపీ ఫర్ యువర్ బాడీ. మన బాడీ అంతా రిపేర్ అయ్యేది నిద్రలోనే. ఒకవేళ నిద్రపోకపోతే దానివల్ల మనకి టైం అనేది ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోలేం కాబట్టి దెన్ ఇట్ విల్ బి అ వేస్ట్ ఆఫ్ టైమ్. స్లీప్ ఈజ్ నాట్ వేస్ట్ ఆఫ్ టైమ్. నిద్ర రాకుండా ఉండడానికి కాఫీ తీసుకోవడం కరెక్టేనా? అల్టిమేట్లీ మనం కాఫీ తాగడం వల్ల మనం అలర్ట్‌గా ఉండి నిద్రపోవట్లేదు. ఇట్ ఈస్ కిల్లింగ్ యువర్ స్లీప్. సో కాఫీ షుడెంట్ రీప్లేస్ యువర్ స్లీప్. స్లీప్ ఈజ్ ఎ లగ్జరీ. నో ఇట్ ఈస్ నాట్. స్లీప్ ఈజ్ అ బేసిక్ ప్రాసెస్. మన బాడీలో జరిగే ఒక నార్మల్ ప్రాసెస్ ఏదైతే మనకి హెల్త్‌కి ఇంపార్టెంటో అలాంటిది. ఇప్పుడు యూరిన్‌కి వెళ్ళడం, మోషన్‌కి వెళ్ళడం మన బాడీలో ఎంత నార్మలో నిద్ర అంటే పడుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ కూడా అంత ఇంపార్టెంట్. టీవీ ఆర్ మొబైల్ డస్ ఇట్ హెల్పింగ్ అస్ టు స్లీప్? నో. బికాస్ టీవీ ఆర్ ఎనీ స్క్రీన్స్ విల్ గివ్ యూ బ్లూ లైట్. దట్ బ్లూ లైట్ మెలటోనిన్ అనే హార్మోన్ని తగ్గిస్తాయి కాబట్టి ఇట్ కిల్స్ యువర్ స్లీప్. నో గ్యాడ్జెట్స్ బిఫోర్ స్లీప్. పూర్ స్లీప్ ఈజ్ నార్మల్. ఇట్ ఈస్ నాట్ నార్మల్. నిద్ర సరిగా లేకపోతే అది చాలా డిసీజెస్ ఒక టన్స్ ఆఫ్ డిసీజెస్కి కారణం నిద్ర లేకపోవడమే. మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్ హెల్త్. టేకింగ్ ఆర్ డిపెండింగ్ ఆన్ మెడిసిన్స్ టు స్లీప్. నో అండి. ఇట్ ఈస్ నాట్ అ గుడ్ హ్యాబిట్ బికాస్ మెడిసిన్స్ వల్ల వచ్చే స్లీప్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ స్లీప్. సో ఇట్ ఈస్ లైక్ టెంపరరీ అన్కాన్షియస్నెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్లీప్. ఆల్కహాల్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది స్లీప్‌ని? Alcohol is killing your deep sleep and your dream sleep, making you more emotionally reactive. అండ్ స్లీప్ డైవర్స్ అనేది పెద్ద డీల్ కాదు. Yes, it is a big deal అండి. We've seen so many cases. చాలామంది గురక అనే దాన్ని ఒకటే ఫ్యాక్టర్ పెట్టుకొని కూడా డివోర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు గానీ, లేదంటే జాబ్‌కెళ్ళేవాళ్ళు అంటే వీక్ మొత్తం తక్కువ టైం పడుకొని వీకెండ్‌లో స్లీప్‌ని ఫిక్స్ చేసుకుంటాం అనుకుంటారు. అది కరెక్టేనా? కాదండి. యూ కెనాట్ క్యాచ్ అప్ స్లీప్ ఇన్ ద వీకెండ్స్. అంటే 5 డేస్ అంతా స్లీప్ డెప్త్‌లో ఉండి వీకెండ్ పడుకుంటే యూ కెనాట్ క్యాచ్ అప్. ఇన్‌ఫ్యాక్ట్ ఓన్లీ వీకెండ్స్ పడుకుంటుంటే అదొక జెట్ లాగ్ లాగా అవుతుంది.
దీనికి కూడా ఒక లైక్ క్వెషనర్స్ ఉంటాయి. అదేంటంటే వీక్ డేస్ అంతా ఒక టైంకి పడుకొని వీకెండ్స్‌లో 4 to 5 అవర్స్ డిలేలో పడుకుంటున్నట్టయితే అదొక జెట్ లాగ్ లాగా అయిపోతుంది. మనం ట్రావెల్ చేసినప్పుడు జెట్ లాగ్ ఎలా వస్తుందో, సో ఇట్స్ కాల్డ్ సోషల్ జెట్ లాగ్, వీకెండ్ జెట్ లాగా. యూ కెనాట్ క్యాచ్ అప్ స్లీప్ ఇన్ ద వీకెండ్స్. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ మ్యామ్. స్లీప్ గురించి ప్రతి డౌట్‌కి ఆన్సర్ చేశారు. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండి. థ్యాంక్ యూ.